కేఎం వెల్లోడి ఐసీఎస్ ఆఫీసర్. ఒక గవర్నమెంట్ సర్వెంట్ ఒక రాష్ట్రానికి చీఫ్ మినిస్టర్ ఎట్లయితారండి? అది కూడా 3 సంవత్సరాలు వితౌట్ బీయింగ్ ఎలక్టెడ్. మీ కాన్స్టిట్యూషన్ ఉండగా అందుకే కాన్స్టిట్యూషన్ అంటారు. తెలంగాణ వాళ్ళకు, ముఖ్య హైదరాబాద్ వాళ్ళకు భారతదేశం ఎప్పుడు కూడా ఒక భారతీయులు గుర్తించాలి. ఇది క్లియర్ కట్. మీరు చెప్పండి, మీరు హౌ కెన్ యూ వాట్ అనేది గవర్నమెంట్ సర్వెంట్ ఆర్ ఎనీబడి యూ కుడ్ కంటిన్యూ టు ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ద స్టేట్ వితౌట్ బీయింగ్ ఎలక్టెడ్. ఇప్పుడు మహమ్మద్ అక్కడ బై ఎలక్షన్కి ఎందుకు పోతున్నదండి? వితిన్ 6 months వాడు. మరి మాకు వర్తించదా? మాకు వర్తించలే అంటే మేము భారతీయులం కాదని అర్థం కదా. బట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ప్రకారం, దీని ప్రకారం నిజాం రూల్ ఏతుంటుందో 26 January 1950 వరకు నిజాం ద నిజాం ఆఫ్ నవాబ్ హైదరాబాద్ హిజ్ ఎగ్జాల్టెడ్ హైనెస్గా రూల్ చేశారు. మనకి ఇష్టం ఉన్న లేకున్నా అది చారిత్రక నిజం. అయితే హైదరాబాద్ రాష్ట్రం ఇండియాలో రిలీజ్ అయిందని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఆపరేషన్ పోలో 115వ పేజీలో క్లియర్గా రాసింది. పోలీస్ యాక్షన్ తర్వాత కొన్ని మాసాల తర్వాత హైదరాబాద్ విలీనమైంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇదే నేను ఆర్టీ యాక్ట్లో ఆడితే అదే జవాబు ఇచ్చింది. ఇదే కాకుండా మొన్న October 2009లో లండన్ హైకోర్టు కూడా ఇది నిజాం ఫండ్స్ మీద జడ్జిమెంట్ ఇచ్చినప్పుడు హైదరాబాద్ రాష్ట్రం అప్పటికి ఇండిపెండెంట్ అని రాసింది. ఇంతెందుకండి, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ నా దగ్గర ఇప్పుడే నేను చూపించాను. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా హైదరాబాద్ రాష్ట్రం భారతదేశంలో భాగం కాదని సుప్రీంకోర్టు జడ్జిమెంటు అది ఎప్పుడు ఇచ్చింది? 1949లో ఇచ్చింది. 1949లో మీరు ఇచ్చినప్పుడు మీరు ఏమంటారండి? మాకు అసలు హైదరాబాద్ హైకోర్టు మీద లేదని అంటే ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉన్నప్పటికీ కూడా హైదరాబాద్ విలీనం అంటుంది. దాని అర్థం ఏంటి? ఇది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్. ఇక మీ ఇష్టం ఉన్నట్టు మీరు మాట్లాడారు, మీ ఇష్టం ఉన్నట్టు కొన్ని పత్రికలు రాయడం వలన చరిత్ర కాదండి. మీని నిజాంకు సహాయంగా కమ్యూనిస్టులకు మరియు రజాకార్లకు వ్యతిరేకంగా పంపుతున్నారు. టు ఎయిడ్ నిజాం అగెన్స్ట్ ద అట్రాసిటీస్ ఆఫ్ బోత్ కమ్యూనిస్ట్ అండ్ రజాకార్స్. అందుకని నిజాం వాజ్ అలౌడ్ టు కంటిన్యూ టు రూల్. నిజాం రూల్ డిడ్ నాట్ కమ్ టు అన్ ఎండ్ ఆన్ 25th. ఇది వాజ్ అలౌడ్ టు రూల్. పొద్దున్నే జనరల్ చౌదరి కింగ్ కోర్టుకి పోయేది, తర్వాత నిజాం సంతకం తీసుకుంది. తర్వాత ఇదండి ఇప్పుడు 17th అని కొన్ని పొలిటికల్ పార్టీస్ అంటున్నాయి కదా, మరి ఇదే పొలిటికల్ పార్టీస్ అన్న క్వశ్చన్ నేను అడుగుతున్నాను. 1949లో ఎందుకు చేయలేదు? 72 వరకు మరి ఎందుకు చేయాలి? ఏ పొలిటికల్ పార్టీ కూడా 17 September చేయలేదు. ఎప్పుడైతే ఇందిరాగాంధీ 1972లో రాజకీయ పెన్షన్తో పెట్టిందో హక్కు ఇక్కడ ఉన్న కమ్యూనిస్టులు ఏంటంటే వాళ్ళు ప్రారంభించారు. పెన్షన్ కొరకు స్టార్ట్ చేసింది. నేను ఒకటి ఛాలెంజ్ చేస్తున్న కమ్యూనిస్టు వాళ్ళ లీడర్లు వెళ్ళడంతో మీకు 49 నుండి 72 వరకు మీరు ఎక్కడైనా చేసిందా? ఏ ఒక్క పత్రికలను అందించండి, నేను క్షమాపణ కొడతాను. చేయలేదు. తర్వాత మీరు అంటున్నారు ఇది ఎందుకంటే ఇది పొలిటికల్ గెయిన్స్ కొరకు మీకు పెన్షన్ తీసుకోండి సార్, మేమేమో వద్దంటలేము, కానీ చరిత్రను వక్రీకరించండి. अरे इनजस्टिस हैदराबाद को हॉलोकॉस्ट हुआ, हैदराबाद को लूट लिए, घराना लूट लिए, हमारा औरत का इज्जत भी लूट लिए. फिर आप बोलते 17 September लिबरेशन डे देश में बनाते आप? చాలా వాళ్ళని చంపేశారు. ఇప్పుడు పోలీస్ యాక్షన్ తర్వాత ఏతుంటుందో ముఖ్యంగా ఈ రజాకార్ల యొక్క వాళ్ళంతా పారిపోయిన తర్వాత ఈ ఊళ్ళలో అరాచక వాళ్ళు ఏతుంటుందో ముస్లింలను లూట్ చేశారు, వాళ్ళ స్త్రీలను కూడా చేర్చారు. వాళ్ళు రజాకార్లు హిందువులు ఎంత చేసినారో అంత 10 ఇంతలు ఎక్కువ చేసినారు. ఇది ఎనెక్సేషన్. దాని మీద అంటే ఫోర్స్తో హైదరాబాద్ను ఆక్యుపై చేసుకునేది, దాంట్లో అనుమానం లేదు. భారత రాజ్యాంగం ప్రకారం ఒక వ్యక్తి మంత్రిగా కానీ, ముఖ్యమంత్రిగా కానీ, ప్రధానమంత్రిగా కానీ కొనసాగాలంటే 6 నెలల్లో ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి ఎన్నికై పార్లమెంట్కో అసెంబ్లీకో రావాలి అని భారత రాజ్యాంగం స్పష్టం చేస్తుంది. మనం చూసాం, ఒక అధికారి 3 ఏళ్ళు ముఖ్యమంత్రిగా కొనసాగారంటే అక్కడ భారత రాజ్యాంగం అమలు కాలేదనే కదా అర్థం. అంటే నిజాం దగ్గర ఆయన ప్రధానమంత్రిగా పనిచేశాడు. అప్పట్లో మొత్తం నిజాం స్టేట్లో ఉన్న భూమిపై నిజాం ఆధిపత్యం ఉండేది, నిజాం సామంతుల ఆధిపత్యం ఉండేది. జమీందారులు, జాగీర్దారులు, దేశ్ముఖుల ఆధీనంలో మొత్తం భూమి ఉండేది. మనం చూసుకున్నట్లయితే 1,50,00,000 ఎకరాలు జమీందారుల చేతుల్లో ఉంది. 55,000 ఎకరాలు నిజాం సొంత భూమి, సర్ఫెఖాస్ భూమి అంటారు దాన్ని. 55,000 ఎకరాలు ఉండేది, మిగతా రైతుల వద్ద ఉండేవి. నిజాం స్టేట్లో ఉన్న భూమిపై, మొత్తం భూమిపై నిజాం ఆధిపత్యం ఉండేది.
అంటే రైతులు తమ పంట పొలాల్లో పండించుకోవాలంటే ముందుగా ఈ జమీందార్ల జాగీర్దార్ల దేశ్ముఖ్ల భూముల్లో పంట పండించిన తర్వాతే రైతులు తమ పంటలు వేసుకోవాల్సిన దుస్థితి ఉండటంతో దిగుబడి దారుణంగా పడిపోయేది. అంటే ఎంత దిగుబడి ఉండేదంటే ఒక రైతు శిస్తు చెల్లించే దుస్థితి కూడా ఉండేది కాదు. అంటే ఆ రోజుల్లో తెలంగాణ ప్రాంతంలో గ్రామీణ ప్రాంతంలో పేద ప్రజలు, దళితులు, బీసీలు ఎంత దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నారు అని చెప్పుకోవడానికి ఒక ఎగ్జాంపుల్గా మనం చెప్పుకోవచ్చు. మంగళోళ్ళు, చాకలోళ్ళు వాళ్ళంతా ఊరి జమీందారు కోసం వెట్టి చాకరీ చేసేవాళ్ళు. వాళ్ళ ఇంట్లో ఏమైనా పని ఉంటే డే అంతా వాళ్ళ దగ్గర పని చేయడం, వాళ్ళ పొలాల్లో పని చేయడం, ఆయన వేసిన ఎంగిలి మెతుకులు తిని బతకాల్సిన దుస్థితి ఉంది. అంటే ఆ టైంలోనే కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో ప్రజల తెలంగాణలో ఉన్న గ్రామీణ ప్రజానికమంతా అట్టుడికిపోయింది. It was against the Deshmukhs, against the local money lenders. The money lenders were giving the local people loans at extortionist rates and then converting those loans into sale of land in favor. तो एक जमींदार के पास एक गांव में 3000 एकड़ जमीन है, उसके अंदर से जो है 1500 एकड़ सिर्फ एक आदमी के पास है, उसमें से फिर बाकी के जो है 500 एकड़ जो है 3 लोगों के पास है कुल मिला के, बाकी के जो है अनदर few hundred कुल मिला के 10 लोगों के पास है, और बाकी के जो बचे हुए 400-500 है वो 2500 लोगों के पास। तो ये इस तरह का जो अनइवननेस थी, जो डिस्पैरिटी थी, वो उसके खिलाफ बहुत ज़्यादा पीपल का आक्रोश था, और वो आक्रोश एक शक्ल में पैदा हुआ। अनदर वेरी इंपॉर्टेंट थिंग दैट नीड्स टू बी नोटेड इज बिटवीन September 1948 after let us say between March 1949 and September 1951, 2-2.5 साल के पीरियड में there were 914 murders. They were of political nature, and it happened strictly under the military rule. How is that possible? ऐसे मैचिंग फिगर्स आपको उससे पहले कभी भी नहीं मिलते इतने ज़्यादा। There were 300 and odd abductions, dacoities. There were hundreds of kidnappings. There were hundreds and hundreds of assaults. ये सारे केसेस जो हो रहे थे आउटलाइंग एरिया में हो रहे थे, तो सोचने की जरूरत है कि उनको कौन इंस्टिगेट कर रहा था। डेफिनेटली नॉट, दे वर नॉट गेटिंग इंस्टिगेटेड अगेंस्ट द निज़ाम, दे वर नॉट गेटिंग इंस्टिगेटेड बाय द रज़ाकार्स। कम्युनिस्टों को जो है आंध्रा के वो लीडर्स की, बड़े बड़े लोगों की जो है का बैकअप हासिल था, जो तेलंगाना के लैंड्स को बड़ा ग्रीडीली आई कर रहे थे। बड़े बड़े लैंड्स थे यहाँ पर, हाईली कल्टिवेबल लैंड्स थे, तो लैंड ग्रैब वाज वन पर्पस ऑफ डूइंग इट, और वो उसको करने के लिए, उसको जस्टिफाई करने के लिए ग्राउंड तैयार किया गया, वरना ऐसी कोई बात नहीं। मणिपुर आज आपकी रियासत है, जब जो है प्रिंसली स्टेट था 1949 में मर्ज हुई। गोवा एक फॉरेन ऑक्यूपाइड टेरिटरी थी आपकी, आप उसको आज़ाद कराने के लिए 1962 तक वेट करें, है ना। तो ये साउथ के अपने वाइजैक वगैरह के पास के पौंडीचेरी वगैरह के इलाके फ्रेंच रूल थे, उनको लेने में काफ़ी कुछ टाइम लगाया आपने। फॉरेन रूल से रिलीज कराने में कोई आपने जल्दी नहीं दिखाई, तो इंडियन रूल से उसको कराने की ऐसी क्या जल्दी थी। मोस्ट डेवलप्ड स्टेट, हाँ, बेस्ट एजुकेटेड स्टेट, एजुकेशन टोटली फ्री, मेडिकल केयर ऑलमोस्ट फ्री, एवरीथिंग वाज, एयरवेज है, ड्रेनेज सिस्टम अवेलेबल है, वाटर सोर्सेज अवेलेबल है, सारी चीज़ें अच्छी थी, सब कुछ था। मगर उसके बावजूद ये हुआ, ये करने के लिए, ये पॉट को बॉइल्ड रखने के लिए ये भी है कि इनके सिचुएशन को यूएन में बड़ा सूट करता था। अमेरिका को बार बार ये बता सकते थे यहाँ के लोग कि साहब ये हम कम्युनिस्टों की वजह से हमको बड़ा प्रॉब्लम हो रहा है। హైదరాబాద్ కాశ్మీర్లో రాజరికాన్ని కూల్చింది రైతాంగ పోరాటమే. ఇక్కడ కమ్యూనిస్ట్ నాయకత్వంలో రైతాంగ పోరాటం చేస్తే అక్కడ షేక్ అబ్దుల్లా నాయకత్వంలో ముస్లిం రైతులు తిరగబడ్డారు. భూమి కోసం, ప్రజాస్వామ్యం కోసం రాజరికానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. దారుణమైన విషయం ఏమిటంటే 2 చోట్ల ప్రజా పోరాటాలు ముందుకు తెచ్చిన భూ సమస్య ఇప్పటికీ పరిష్కారం కాలేదు.
హైదరాబాద్, కాశ్మీర్, జునాగఢ్ సంస్థానాల విలీనాలపై బీజేపీది విభిన్న వైఖరి ఎందుకు? నిజాం నవాబు లొంగిపోయి భారత ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోవడాన్ని ముస్లిం పాలకుల నుంచి హిందువులు విమోచన పొందినట్లుగా బీజేపీ చెప్తుంది. అదే లెక్కలో చూస్తే కశ్మీర్లో హిందూ పాలకుల నుంచి ముస్లింలు విముక్తి పొందినట్లా? మరి దీన్నేమనాలో భక్తులే చెప్పాలి. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే 1947 అక్టోబర్ 26న విలీనమైన కాశ్మీర్ దినోత్సవం, సెప్టెంబర్ 15న విలీనమైన జునాగఢ్ దినోత్సవాలను జరపాలని బీజేపీ ఎప్పుడూ చెప్పలేదు. అది బీజేపీ రాజకీయం అంటే. స్వతంత్ర ఉద్యమం సమయంలో తిలక్ అప్పటి ముంబై ప్రావిన్స్ లో వినాయక చవితి పండుగల్ని ప్రోత్సహించారు. అదే తరహాలో నిజాం రాజు కమ్యూనిస్టులను అణిచివేసేందుకు రజాకార్ల పేరుతో ప్రైవేట్ మిలిటెంట్లను ప్రోత్సహించాడు. ముస్లిం రాజుతో పాటు 95% ఉన్న హిందూ జాగీర్దార్లు, దేశ్ముఖ్లు, భూస్వాముల రక్షణ కోసమే, వారి ఆస్తుల్ని కాపాడడానికే రజాకార్లు పనిచేశారన్నది చరిత్ర చెప్పే సత్యం. ఇక్కడ ఓ విషయం గుర్తుపెట్టుకోవాలి. భూస్వాముల్ని వ్యతిరేకించిన వారిలో ఎందరో ముస్లింలు ఉన్నారు. సామాన్య ముస్లిం రైతు బందగి భూస్వాములకు వ్యతిరేకంగా కోర్టులో విజయం సాధించాడు. అయితే తర్వాత వాళ్ళు ఇతన్ని హత్య చేశారు. నిజాం రాజరికపు దౌర్జన్యాల్ని ఎండగట్టిన కలం యోధుడు షోయబుల్లా ఖాన్ రజాకార్ మూకల దాడిలో కన్ను మూసిన మహావీరుడు. రాజరికపు నిర్బంధాన్ని లెక్క చేయక 1938లో ఔరంగాబాద్లో శ్రామిక మహాసభలో పాల్గొని మగ్దుమ్ మొయినుద్దీన్ హబీబ్లు కార్మిక వర్గాన్ని ఐక్యం చేసే ప్రయత్నాలు ప్రారంభించారు. భూస్వామ్య పెట్టుబడిదారి దోపిడీలకు వ్యతిరేకంగా, రాజరికానికి వ్యతిరేకంగా 1939లో హైదరాబాద్లో కామ్రేడ్స్ అసోసియేషన్ ప్రారంభించిన వారిలో ఆలం కుంద్మేరీ ఒకరు. ఆల్ హైదరాబాద్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ తొలి అధ్యక్షుడు మగ్దుమ్ మొయినుద్దీన్ 1947 ఆగస్టు 15న ఆల్ హైదరాబాద్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ కార్యాలయం మీద త్రివర్ణ పతాకం ఎగురవేశారు. నిజాం కాలేజీలో విద్యార్థి నాయకుడు రఫీక్ అహ్మద్ కూడా జాతీయ పతాకం ఆవిష్కరించారు. ఇలా చెప్పుకుంటూ పోతే వేలాది మంది ముస్లిం బాధితులు ఉన్నారు. రజాకార్లు మతం కోసం పనిచేశారనడం అవివేకమే. వాళ్ళు 95% ఉన్న హిందూ భూస్వాముల కోసం, ముస్లిం రాజు కోసం ఓ ప్రైవేట్ గ్యాంగ్ గా పనిచేశారని చెప్పుకోవచ్చు. కమ్యూనిస్టుల నాయకత్వంలో పేద ప్రజలు సంఘటితంగా ముందుకు సాగడం తట్టుకోలేని భూస్వామ్య పెద్దలు, అదే బొరుగుల రామకృష్ణరావు, కేవీ రంగారెడ్డి వంటి వారు ఢిల్లీ వెళ్లి అక్కడ నెహ్రూ, పటేల్ తదితర పెద్దలతో మొరపెట్టుకున్నారు. కమ్యూనిస్టుల ప్రాబల్యం రోజు రోజుకు పెరిగిపోతుందని ఢిల్లీ పెద్దల ముందు తమ గోడు వినిపించారు. హైదరాబాద్, కశ్మీర్ రాజరికాలను కూలదోయటం గొప్ప ప్రజాస్వామ్య ప్రక్రియ అని చెప్పొచ్చు. ఈ రెండు ప్రాంతాల్లోనూ రైతాంగ పోరాటాలతో సాధించుకున్న ప్రజాస్వామ్య విలువలే స్వాతంత్ర ఉద్యమం సాంప్రదాయాల ఫలితంగా ఏర్పడిన ఇండియన్ యూనియన్ లో విలీనానికి పునాదైందని చెప్పొచ్చు. తెలంగాణలో కమ్యూనిస్ట్ నాయకత్వంలో రైతాంగ పోరాటం జరుగుతున్న కాలంలోనే కశ్మీర్ రైతాంగం కూడా షేక్ అబ్దుల్లా నాయకత్వంలో పోరాడారు. భూమి కోసం, ప్రజాస్వామ్యం కోసం, రాజరికానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. అక్కడ కూడా రైతాంగం కాశ్మీర్ రాజు సైన్యం తర్వాత పాకిస్తాన్ సైన్యాల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆ క్రమంలోనే కాశ్మీర్ కూడా ఇండియన్ యూనియన్లో విలీనమైంది. రెండు చోట్ల ప్రజా పోరాటాలు ముందుకు తెచ్చిన భూ సమస్య ఇప్పటికీ పరిష్కారం కాకపోవడం ఓ విషాదంగా చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ అర్థం చేసుకోవాలి. హిందువుల విముక్తి కోసం పోరాడే చిత్తశుద్ధి నిజంగా ఆర్ఎస్ఎస్ కుంటే బ్రిటిష్ ఇండియాలో ముస్లిం పాలకుడి పాలనలో అణచివేతకు గురైన మెజార్టీ హిందువులున్న హైదరాబాద్ సంస్థానం వైపు ఆర్ఎస్ఎస్ ఎందుకు చూడలేదు? నిజాం రాజ్యంలో 85% హిందువులు, 12% ముస్లింలు ఉన్నారు. దేశ సగటు కంటే ఎక్కువ మంది హిందువులున్న ఈ ప్రాంతం తెలంగాణ ఫ్యూడల్ శక్తుల వ్యతిరేక పోరాటంతో అణుమాత్రం కూడా ఆర్ఎస్ఎస్ కు సంబంధం లేదని చరిత్ర సాక్ష్యం చెప్తుంది. హైదరాబాద్ సంస్థానంలో ముస్లిం రాజు, 95% పైగా భూస్వాములంతా హిందువులే. వారంతా రాజు మద్దతుదారులుగా ఉన్నందున, రాజు భూస్వాములు కలిసే జనాన్ని దోపిడీ చేస్తున్నందున భూస్వాములకు ఆర్ఎస్ఎస్ అవసరం కలగలేదు. కాశ్మీర్ సంస్థానం ఇండియన్ యూనియన్ లో విలీనం కావద్దని, రాజరికం కొనసాగాలని చెప్పిన సంస్థ ఆర్ఎస్ఎస్. ఎందుకంటే అక్కడి భూమిలో ఎక్కువ భాగం హిందూ భూస్వాముల చేతుల్లో ఉంది.
ఆ భూమి కోసం పోరాటం నిర్వహించిన షేక్ అబ్దుల్లాను ఆర్ఎస్ఎస్ వ్యతిరేకించి భూస్వాముల కొమ్ము కాచింది. అక్కడ మెజారిటీ పౌరులు ముస్లింలు, పాలకుడితో పాటు స్థానిక భూస్వాములు హిందువులు కావడంతో వారికి మద్దతుగా కాశ్మీర్లో తన శాఖల్ని ఏర్పాటు చేసేందుకు ఆర్ఎస్ఎస్ ప్రత్యేకంగా ప్రయత్నించింది. ప్రజా పరిషత్ అనే సంస్థ ముసుగులో భూస్వాముల తరఫున ఆర్ఎస్ఎస్ పనిచేసింది. హైదరాబాద్ విలీనం అయిపోయింది. ఆ తర్వాత నిజాంను రాజ్ ప్రముఖగా కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఆ రోజుల్లోనే సంవత్సరానికి 50 లక్షల జీతం నిజాంకి ఇచ్చారు. అయితే నిజాం 1951 అక్టోబర్ 31 వరకు ఆయన పదవిలో కొనసాగించారు. నవాబే కాకుండా జమీందార్లు, జాగీర్దార్లకు కూడా వారి వార్షిక ఆదాయాన్ని లెక్క కట్టి పరిహారం చెల్లించారు. భారత రాజ్యాంగాన్ని ఆమోదిస్తూ నవాబ్ ఫర్మానా జారీ చేశాడు. భారత రాజ్యాంగం అమల్లోకి రాకముందు వరకు అంటే 1950 జనవరి 26 వరకు నిజాం విడుదల చేసిన ఫర్మానా ఆధారంగానే హైదరాబాద్ రాష్ట్రంలో పాలన కొనసాగింది. ఈ విషయం బీజేపీ వాళ్ళకి తెలియదా? 1950 జనవరి 26న ఎంకే వెల్లడిని ముఖ్యమంత్రిగా నియమించడం నిజాం చేతుల మీదుగానే సాగింది కదా. ఆ విషయం ఎలా పక్కన పెడతారు? మరి దీనికి ఏం జవాబు చెప్తారు? కేంద్ర మిలిటరీ బలగాలు అండగా ఉండటంతో అంతకుముందు గ్రామాల నుంచి పారిపోయిన ఈ 95% హిందూ జాగీర్దార్లు, దేశముఖులు తిరిగి గ్రామాలకు వచ్చి మళ్లీ రైతులపై దౌర్జన్యాలు చేసి వారు స్వాధీనం చేసుకున్న భూముల్ని లాక్కోవడం కనిపించడం లేదా? వాటిని మళ్లీ రక్షించేందుకు కమ్యూనిస్టులు 1951 వరకు సాయుధ పోరాటాన్ని కొనసాగించారు. అయితే ఢిల్లీ నుంచి వచ్చిన నెహ్రూ, అదే కేంద్ర ప్రభుత్వ సైన్యం రైతాంగంపై విరుచుకుపడడం వాస్తవం కాదా? నిజాం ప్రభుత్వ దాడిలో మరణించింది కేవలం 1500 మంది. అయితే నెహ్రూ సైన్యాలు, కేంద్ర ప్రభుత్వ బలగాలు వచ్చిన తర్వాత రైతులు ఎంతమంది చనిపోయారంటే 2500 మంది చనిపోయేటట్టు ప్రభుత్వ లెక్కలే చూపిస్తున్నాయి. రైతాంగం వృత్తుల వారిని అణిచేందుకు 95% ఉన్న హిందూ జమీందార్లు, ముస్లిం రాజు ఏకమైన విషయం వాస్తవం కాదా? అసలు అక్కడ జరిగింది రైతాంగానికి జమీందార్లకు మధ్యన సాగిన వర్గ పోరాటం. అది తెలంగాణ సాయుధ పోరాటంతో ఎలాంటి సంబంధం లేని బీజేపీ ఆ ఉద్యమానికి కొత్త భాష్యం చెప్తుంది. మతపరమైన ఘర్షణగా చిత్రీకరించడానికి ప్రయత్నిస్తుంది. హిందువుల విమోచన దినోత్సవంగా జరపాలనే నినాదాన్ని ఎత్తుకుంది. నిజాం రాజ్యం 2,44,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉండేది. అయితే భారత ప్రభుత్వం ఏం చేసిందంటే దాన్ని 3 ముక్కలుగా చేసింది. ఒక ముక్కేమో మహారాష్ట్రలో, ఇంకొక ముక్క కర్ణాటకలో, ఇంకొక ముక్క తెలంగాణ ప్రాంతంగా దాన్ని అలా పెట్టారు. అంటే సెప్టెంబర్ 17 భారతదేశంలో హైదరాబాద్ విలీనమైనప్పటికీ 1950 జనవరి వరకు నిజాం పాలనలోనే హైదరాబాద్ ఉంది. ఇక భారత ప్రభుత్వం నిజాంతో ములాఖాత్ అయి ఒక పక్క రజాకారులని అలాగే కమ్యూనిస్ట్ ఉద్యమకారులని అణిచివేయడానికే ఆపరేషన్ పోలో పేరుతో ఆ రోజు దాడి చేసి ఈ హైదరాబాద్ నగరాన్ని భారతదేశంలో విలీనం చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. అంటే అక్కడ టోటల్గా నిజాం రాజు అనేవాడు భారత ప్రభుత్వానికి సహకరించాడు. ఆ టైంలో ఇప్పుడున్న అంటే గొంతెత్తి మాట్లాడుతున్న రకరకాల వివాదాలు క్రియేట్ చేస్తున్న వాళ్ళు ఈ ఉద్యమాల్లో కానీ ఎక్కడా పనిచేయలేదు. ఆ రోజు అంటే కమ్యూనిస్ట్ ఉద్యమకారుల్ని వాళ్ళు సేకరించిన 10 లక్షల ఎకరాల భూముల్ని అంటే మళ్ళీ ఆ జమీందార్లు, జాగీర్దార్లు, దేశ్ముఖులకు ధారాదత్తం చేయడానికే అప్పుడు జరిగిన పోలీస్ యాక్షన్ అనేది వివాదాస్పదమైన అంశంగానే మిగిలిపోయింది. నిజాంను లొంగ తీసుకోవడానికి వచ్చిన కేంద్ర సైన్యం నిజాం లొంగిపోగానే వెనక్కి వెళ్లకుండా 1951 దాకా ఎందుకుందంటే అందుకు బలమైన కారణమే ఉంది. అదేమిటంటే సాయుధ రైతాంగ పోరాటం విజయవంతమై సోషలిస్ట్ రాజ్యం ఏర్పడాలని కమ్యూనిస్టులు ఆకాంక్షించారు. దాన్ని కేంద్ర సైన్యం అడ్డుకుంది. కమ్యూనిస్టులను అణిచివేయడమే అసలు ఆ హిడెన్ ఎజెండా. అయితే బీజేపీ సెప్టెంబర్ 17పై మతం రంగు పులుముతుంది. ఆ రోజును ముస్లింల నుంచి విమోచన దినం అంటుంది. వాస్తవానికి ఏం జరిగిందో ఓసారి గతంలోకి తొంగి చూస్తే అసలు కథ ఏమిటో ఇట్టే అర్థమైపోతుంది. ఇప్పటి తరాలకి పూర్తిగా తెలియని సెప్టెంబర్ 17 చరిత్ర ఇది. 1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ సంస్థానంపై భారత ప్రభుత్వం ఆధిపత్యం సాధించింది. పోలీస్ యాక్షన్ తర్వాత ఉన్నది ఉన్నట్టుగానే హైదరాబాద్ రాష్ట్రం ఏర్పడింది. సెప్టెంబర్ 18న
జేఎన్ చౌదరి హైదరాబాద్ రాష్ట్ర మిలిటరీ గవర్నర్గా బాధ్యతలు చేపట్టారు. అయితే భారత ప్రభుత్వం నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ను రాజుగానే కొనసాగించింది. జేఎన్ చౌదరి గవర్నర్గా తీసుకునే నిర్ణయాలపై రాజముద్ర వేసే అధికారం నిజాం రాజుదే. హైదరాబాద్పై భారత ప్రభుత్వం ఆధిపత్యం సాధించినప్పటికీ హైదరాబాద్ స్టేట్ వేరే దేశంగానే కొనసాగింది. పోలీస్ యాక్షన్ తర్వాత కూడా హైదరాబాద్ను వేరే దేశం అనడానికి మనకు ఇష్టం ఉన్నా లేకపోయినా అదే వాస్తవం. రాజ్యాధినేతగా మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ను కేంద్ర ప్రభుత్వం కొనసాగించింది. అంటే మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ పాలన, నిజాం ప్రభుత్వం, గెజిట్లపై నిజాం రాజముద్ర, నిజాం కరెన్సీ, ఫర్మానాలతో నిజాం నవాబే హైదరాబాద్ను పాలించారు. 1950 జనవరి 26 వరకు రాజ్ ప్రముఖగా కాదు, రాజుగానే నిజాం కొనసాగారు. జేఎన్ చౌదరి 1949 డిసెంబర్ 1 వరకు మిలిటరీ గవర్నర్ పదవిలో కొనసాగుతూ నిజాం కింద చౌదరి పనిచేశారు. ప్రతిరోజు కింగ్కోటికి ఉదయం వెళ్ళి నిజాం వద్ద సంతకాలు తీసుకునేవాడు జేఎన్ చౌదరి. 1950 జనవరి 26న హైదరాబాద్లో జరిగిన రిపబ్లిక్ దినోత్సవంలో నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ భారతదేశం సర్వసత్తాక ప్రజాస్వామిక గణతంత్ర రాజ్యంగా ఆవిర్భవించిందని ప్రకటన చేశారు. ఆ రోజే నిజాం రాజ్యం హైదరాబాద్ స్టేట్ ఇండియాలో విలీనమైంది. అంతేగాని సెప్టెంబర్ 17, 1948 కాదు. ఇదే చరిత్ర చెప్పే సత్యం. ఆ రోజు వెల్లోడి మంత్రివర్గం చేత నిజామే ప్రమాణ స్వీకారం చేయించారు. అలాగే ఎంకే వెల్లోడి ముఖ్యమంత్రిగా నిజాం తన ప్రభుత్వాన్ని భారత ప్రభుత్వంలో భాగంగా ఏర్పాటు చేశారు. 1950 నుంచి 56 వరకు నిజాం హైదరాబాద్ రాష్ట్ర రాజ్ ప్రముఖ్గా కొనసాగారు. రాజ్ ప్రముఖ్గా కొనసాగినందుకు అప్పట్లోనే ఏడాదికి 1,25,00,000 రూపాయల్ని భారత ప్రభుత్వం నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్కు చెల్లించింది. 1954 వరకు నిజాం కరెన్సీ నడిచింది. 1967వ సంవత్సరం ఫిబ్రవరి 24వ తేదీన నవాబ్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ మరణించారు. ఆంధ్రప్రదేశ్ను ఏలిన ఏ రాజు మహారాజు చేయని అభివృద్ధి కార్యక్రమాలు, భౌతిక సంపదను భావితరాలకు నిజాం నవాబు అందించారు. ఇప్పటికీ 20,000 కోట్ల రూపాయల విలువ చేసే నిజాం ఆభరణాలు మన మ్యూజియంలలో భద్రంగా ఉన్నాయి. वो एक्सेप्ट करके डिक्लेयर करे रेडियो के ऊपर कि ऐसा जो है मैं गवर्नमेंट ऑफ इंडिया की तरफ से उनका जो मिलिट्री इंचार्ज है, लोकल एरिया ऑफिसर, कमांडिंग ऑफिसर, उनको मैं बोल रहा हूँ कि कंटोनमेंट ऑफ सिकंदराबाद और बोलारम में अपनी आर्मीज़ को स्टेशन करो. दूसरे ये कि मैंने जो पॉलिटिकल प्रिजनर्स थे गवर्नमेंट ऑफ इंडिया के एजेंट जनरल के मुंशी, मैं उनके हाउस अरेस्ट से रिलीज़ का ऑर्डर पास कर रहा हूं और उनको बोल रहा हूं कि रिप्रेजेंटेटिव गवर्नमेंट फॉर्म करने के ऊपर वर्क करो. दैट मीन्स स्टिल अकाउंटेबल टू हिम. और बेसिकली ये बात है लिबरेशन वॉर, आप लिबरेट करके वही आदमी के अंडर गवर्नमेंट बनाने की बात कर रहे हैं, वैसा नहीं है. जो आदमी बोल रहा है आपके अपने पॉलिटिकल एजेंट को जो है बोल रहा है कि आप जो है वर्क ऑन मेकिंग फॉर्मिंग अ न्यू गवर्नमेंट, मोर रिप्रेजेंटेटिव गवर्नमेंट. हाँ, उसके अंदर कई नाम थे, गांधी नाम के साहब थे और गालिबन वेंकटरामा रेड्डी जो है मिनिस्टर थे, मेलकोटे साहब शायद मिनिस्टर थे, कुछ ऐसे नाम थे. ये पॉलिटिकली एक्टिव लोग थे और जो ऑफ एंड ऑन इन क्लैश विद गवर्नमेंट ऑफ हैदराबाद जो है आते थे, मगर फिर भी रिप्रेजेंटेटिव लोग थे. तो उनको साथ लेके और मुस्लिम लोगों को साथ लेके जो है गवर्नमेंट बनाओ बल्कि ये बात हुई थी. తెలంగాణ హైదరాబాద్ స్టేట్ పాలించాలని నిజాం కలలు కన్నాడు. కలలు గంటమే కాదు, ఆ టైంలో ఆయన చాలా త్వరగా చాలా కీలకమైన నిర్ణయాలు కూడా తీసుకున్నాడు. ఐక్యరాజ్య సమితిలో ఈ అంశాన్ని ప్రస్తావించడానికి ఆయన త్వరపడ్డారు. అయితే భారత ప్రభుత్వం అలర్ట్ అయి అక్కడ ఐక్యరాజ్య సమితి డెసిషన్ తీసుకునే లోపే పోలీస్ చర్య తీసుకుంది. అలాగే ఇటుపక్క నిజాం ఏం చేశాడంటే విదేశాల నుంచి ఆయుధాలు కొనుగోలు చేయాలని త్వరగా పావులు కదపడం. అలాగే గోవా ఫ్రెంచ్ వారి ఆధ్వర్యంలో ఉంది. గోవాని ఫ్రెంచ్ దగ్గర నుంచి కొనుగోలు చేస్తే తెలంగాణ స్టేట్కు సముద్ర మార్గం దొరుకుతుంది కాబట్టి ఆ గోవాని ఎలాగైనా కొనుగోలు చేయాలని అప్పుడు నిజాం చేసిన ప్రయత్నాలు బెడిసి కొట్టడంతో వేరే దిక్కు లేక నిజాం భారత్లో హైదరాబాద్ రాష్ట్రాన్ని విలీనం చేయాల్సి వచ్చిందని మనం చెప్పుకోవచ్చు. అయితే ఆయన చాలా ఎత్తుగడలే వేశాడు, రకరకాల ఎత్తుగడలు ఈ ఆయుధాలు కొనుక్కోవడానికి. భారత ప్రభుత్వం అందుకు కౌంటర్గా ఆ ఆయుధాలు అతను కొన్నప్పటికీ ఇక్కడ
హైదరాబాద్కి చేరుకోకుండా ఉండేలా ఎంతవరకు చేయాలో అంతవరకు చేయడమే కాదు, భారత ప్రభుత్వం సక్సెస్ఫుల్గా నిజాంపై ఆపరేషన్ క్యాట్ పిల్లర్ని సక్సెస్ చేసి హైదరాబాద్ను విలీనం చేసుకుంది. అయితే విషాదం ఏంటంటే ఆ పరిణామాలు జరిగేటప్పుడు మహారాష్ట్ర బార్డర్లో అలాగే కర్ణాటక బార్డర్లో ఊచకోతలు జరగడం, చాలామంది దాదాపుగా 1,00,000కు పైగా ముస్లింలు ఊచకోతకు గురయ్యారని, అనేక మంది మహిళలు అత్యాచారాలకు గురయ్యారని సుందర్లాల్ కమిటీ నివేదిక ఘోషిస్తుంది. దారుణమైన విషయం ఏంటంటే ఆ రిపోర్ట్ ఇప్పటికీ వెలుగు చూడకపోవడం. जी हाँ ये बोल रहा कमीशन जो सेंट्रल गवर्नमेंट नेहरू जो कमीशन लगाया जी, जी। कमीशन में बोल रहा, जी। लेकिन वो रिपोर्ट को दबा दिया। जी जी आप क्या सुने थे पुलिस एक्शन में? मेरी वालदा कहती थी कि जो है ना पुलिस स्टेशन में इतना जुल्म होता था, अभी बच्चों को ऐसा गोद में से लेके मुसलमानों के दीवार पे मार देते थे, पैरों से पैर पकड़ना और दीवार पे मार के चले जाना। मेरे वालदा को भी मेरे बड़े भाई हुए थे, उस टाइम 3 दिन के थे। उस टाइम जो है सो दूसरे पुलिस वाले आए, देखे तो मेरी वालदा मेरे भाई को जो है सो पलंग के नीचे छुपा के ऊपर से राख ढाँप के रखे। उसके बाद में 3 दिन के बाद 3 दिन की जच्चा यानी कि 5 फुट की दीवार कूद के बाजू जो है सो कोई मेरे नाना की मुँह बोली हिंदू बहन थी, मल्लावा नाम था उसका, तो उनके घर में जाके रहे। एक रात रहने के बाद उन्हें बोले कि भाई मैं भी रख नहीं सकती, मेरे भी लोग मेरे पे जुल्म करते, लिहाजा तुम हैदराबाद चले जाओ तुम्हारे शौहर के पास। मेरे वालिद जो है ना पुलिस स्टेशन से पहले गए थे, उन्होंने क्या किए, मेरी माँ को भिजा दिए कि तुम हिंदू के रूप में तुम बात नहीं करना, गुंगी बन के जाओ, बोल के उनका सोना वोना उनके पास रख के हैदराबाद को उनको भेज दिए। उन्हें यहाँ पे आके मेरे वालिद को ढूंढ के यहाँ पे ज़िंदगी करे। मेरे वालिद पुलिस स्टेशन से पहले आए हुए थे। और हमारे एक फूफी थे कि जो ऐसा पहले उन लोग क्या करते थे, आके मुसलमानों के बच्चों को उनकी इज्जत लूटना करना, तो 8-8 6-6 औरतें जो है सो बौलियों में कूद जाते थे। उस सिलसिले में मेरी एक फूफू थे, उन्होंने भी जो है सो इज़्ज़त बचाने के लिए उन्होंने क्या किए, बौली में कूद के मर गए। ये पहला वाक़या हमारे ख़ानदान का था, कोई नहीं तो ऐसा मौत नहीं मरे, अल्लाह के सिवा हराम मौत नहीं मरे। उन्हें मजबूरी में एक मेरी फूफू का इंतकाल हुआ, इतना जुल्म होता था उस दौर में। फैक्ट फाइंडिंग्स ये थे कि बास डिस्ट्रिक्ट्स में औरंगाबाद है, उससे ज़्यादा भीड़, परभनी, उस्मानाबाद, गुलबर्गा, रायचूर, इन अज़ला में छोटे पॉकेट्स में सेलेक्टेड मुस्लिम मकानों को बेइंतहा बुरी तरह से लूटा खसूटा गया। वहाँ की औरतों को रेप किया गया, कई औरतें बॉडियों में कूद के अपनी जानें दे दी, कई औरतों के आंख पे से जेवर उतार लिया गया। ये सारी चीज़ों की फाइंडिंग्स उन लोगों की थी और एकदम वन साइडेड था और पूरी तरह से ना सिर्फ ये कि आर्मी के लोगों की सपोर्ट से हुआ, वो आर्मी की तरफ से नहीं, आर्मी के लोगों की तरफ से, बाद यूनिट्स थे उनमें, उनकी सपोर्ट से जो है हुआ। और जो बाद में बड़े बड़े पॉलिटिकल लीडर्स बने, जो पहले भी पॉलिटिकल लीडर्स थे बड़े बड़े ये एरिया के और कांग्रेस को सपोर्ट करने वाले, वैसे लोगों जैसे अच्युत पटवर्धन, बहुत वो तो कांग्रेस वर्किंग कमेटी से जो है टेम्प्ररी अपना रिलीफ लेकर या लीव लेकर वो आके फिर से यहाँ के मूवमेंट को, मराठवाड़े के मूवमेंट को बैकअप करने के लिए आए। और उनकी जो ऑर्गेनाइजेशन थी, पाटरी सरकार जिसे कहते हैं, उसके ताल्लुक़ से बहुत बहुत डरावने किस्म की बातें आपको सुनने को मिलती। एक हज्जाम को जो है लोकल राजा हार पिना रहे थे नोटों का, 125 1 रुपये नोट्स का हार उनको पिनाए। क्यों? क्योंकि उन्होंने 125 लोगों को मारे। तो वो बात इस तरह भी सेलिब्रेट की गई कि एक हज्जाम जो नाई आदमी वो जो है ऐसा करता है, हाँ, तो उसको लोकल राजा जो हाल तक एफिलिएटेड थे निज़ाम को, उनके ख़ानदान के लोग उनको इस तरह हार फूल पहनाते। हमारे बचपन में हुआ था 1947 में, जिसमें जो है मुसलमानों को जो है जहाँ मिले वहाँ पर जो है काट के फेंक दिया उनको। और यहाँ एक बाज़ार था, बैलों का बाज़ार, बड़े दरिया के सामने, वहाँ पर तो जो है एकदम 17 आदमियों को जो एकदम ठाकर एकदम मार दी मुंडियाँ उनकी। और पूरे मुसलमान जितने भी थे कोहिर में, पूरे जो है कोहिर छोड़िए जो है जंगलों में जाकर रह गए। फिर एक 15-20 दिन के बाद में फिर यहाँ को आए मुकाम पे। खून खत लगा रही बहुत ही कोहिर में। और ज़हीराबाद में हुई, कोहिर का ताल्लुक़ जो ज़हीराबाद है वहाँ पर भी हुई। अब वो हालत ये थे कि जो है मुसलमान बिल्कुल मजबूर थे,
और मुसलमानों के पूरे घर जला दिए, पूरा सामान लूट लेकर चले गए। हिंदू लोग पूरा सामान, किसी घर में बर्तन नहीं, कुछ नहीं, क्या नहीं, आग लगा के जो है पूरा जला दी, घर जला दी, घर का बेघर कर दिए मुसलमानों को। नांदेड़ का वाकया क्या? नांदेड़ का वाकया जो है, नांदेड़ में तो जो है वहाँ के मुसलमानों को इतना जो है जुल्म ढाया, अल्लाह ही बेहतर जानता कि जवान जवान लड़कियों को जो है जब उनकी बेइज्जती करने पर तुले हुए तो बच्चे बोड़ी में कूद के जान दे दें, और वहाँ के मुसलमानों को जो है गर्दन से जो है काट दिए लोगों को सब। बाप के सामने बेटी की जो है बेइज्जती, बाप के सामने बेटे का कत्ल, बेटे के सामने बाप का कत्ल, ये तो मंजर आम था वहाँ पर नांदेड़ में। नांदेड़ पे जितना जुल्म हुआ शायद और कहीं नहीं हुआ। विकाराबाद का क्या था? वखीराबाद से जो है स्टेशन में या रेल से जो है हैदराबाद जा रहे थे लोग बचने के वास्ते, तो उनको जो है रेल डिब्बे में से मुसलमान निकाल के दाढ़ियाँ वाले टोपियाँ वाला देख के जो है स्टेशन में जो है कमरे में डाल के पूरों को एकदम ख़त्म कर दिए लोगों को सब। वखीराबाद स्टेशन में जो अब तालुका है वखीराबाद, ये 1947 की बात है जब इतना बड़ा जुल्म हुआ। सिर्फ शहर हैदराबाद में एक ही जगह जुल्म नहीं हुआ, जितनी हुकूमत थी निज़ाम स्टेट, पूरे निज़ाम स्टेट को जो है पूरे हिंदू लोग जो है जुल्म करे, घरां जला दिए, जानों से मार दिए उनको। एक मुकाम यहाँ कोई से 7-8 किलोमीटर है शखापुर, वहाँ पर भी वही चीज़ करे। जहाँ जहाँ मुसलमानों की आबादी है वहाँ जुल्म हुआ। अब जहाँ एका दुक्का जो मुसलमान गाँव में है उन्होंने भाग गए, समझो ऐसा हुआ। ये देखिए कोहिर के आतराफ पूरा कब्रिस्तान है, और कोहिर में जब दाखिल होते हैं तो कब्रिस्तान लगने के बाद ही अंदर आना पड़ता है। और कोहिर के जो है 7-8 रास्ते हैं कोहिर के अंदर आने के वास्ते। हर रास्ता जब अंदर आता है कोहिर के अंदर तो सब कब्रिस्तान से होते हुए अंदर आना पड़ता। में भी एक एक घर में 7-7 आदमी मरे, जो है कोहिर था मौजूद। आपको सरकार को जो है खुतबा दखन कहते हैं आपको, मौलाना मुद्दीन तुर्की रहमान। किसी का घर नहीं रहा, पूरे झाड़ा नीचे रहे लोग, जला दिए घरों को, पूरे खाक कर दिए पूरा। न बर्तन नहीं खाने के वास्ते, न पकाने के वास्ते, न उड़ाना बिछाना। और हमला करे मुसलमानों पे, और हमला करके हमको घर छोड़ के कुछ लोग लाइन से ठहरा कर को गोली से मार देंगे, शूट करेंगे। शूट करने के बाद ये लोग हमारे भाव उन्होंने तो भाग गए थे अंतारा में। वहाँ कंगनी का खाना, बिरयानी, रोटी, वो है लोग का नकुंडा का मंगुला के बाद सब गाँव को भाग गए। मिलिट्री दौर सही गोले उड़ाते हुए, बारूद उड़ाते हुए आईबोल को बोलती लोग बड़े सब भाग गए। भागने के बाद जाकर पटलूर में रुक गए। हमारे दादा भी थे साथ में। फिर हमारे दादा वापस आए घर को, आको घर में रह गए 3 दिन। 14 दिन को घर पे मार दिए, हमारे घर में मारे, घर में मार दिए। लेके जाको हमारी बोली में डाल दिए, घर की बोली में डाल दिया। और बाद जो बाबचट के बाबा को वहीं मारे। और एक मंसूरी जाफर था आपका, चिच्चा का बेटा था, वहीं मार दी। उसे तो खड़े कर को पुराने तक कतर दी। पहली तनख्वाह उठाया था, टीचर बना था बच्चा वो, हमारे बाबा ने बोलते थे। पहली तनख्वाह उठाया था, उसे वहीं खुर्शीद के घर के सामने मार दिए। पुराने तक कतर के ख़त्म कर डाले। अपने घर में मार दिए, घर में डाल दिए। और दूसरे को बाजू के घर वाले को मारे, उनकी बोली में डाल दिया। और एक को मार दिया, और एक तीसरी बोली में डाल दी। वही नज़दीक है बोलियाँ बोले। तकरीबन 6 महीने के बाद हड्डियाँ निकाली हैं, बौड़ी खाली करके हम बोली में से लेके जाओ कब्रिस्तान जब दफनाए। 6 महीने के बाद फिर 1-2 नहीं 300-150। अब हमारे भाई साहब तो क्या कुछ ये तो उनको ये नहीं था, सो गए थे खटिया के ऊपर। ऐसा पलंग था, पलंग पे सो गए थे तो नींद लग गई थी, क्योंकि उजागरा भी था उनको और वो नशा भी चढ़ा, थोड़ी बहुत केन चढ़ गई थी शहर की भी। वो सो गए, नींद लग गई तो वो नींद के अंदर ही वो 1.5 लोगों ने मतलब जो है मोट की रस्सी आती ना, वो रस्सी से पूरा पलंग से उनको बांध दी। बांधने के बाद में जो है वो ये करने लगे। तो जब उनकी आँख खुली तो बोले, अरे बोले ये सब क्या कर रहे हैं? बोले अरे भाई हमको मालूम है। बोले तो हमारे भाई साहब की बंदूक थी, तो बोले बंदूक पड़ी, ले बंदूक से मार दे। बोले ऐसा क्या कर? बोले हमको क्या दीवाना समझते? तुम्हारे ऊपर गोली नहीं चलती है
तो बंदूक से मारने को हमको क्या बोलते, बोले हमको मालूम है, बोले हम तुम्हारे ऊपर बंदूक गोली नहीं चलती। तो उन्होंने अब उसकी चुन्नू की औरत का खुद का बयान है कि वो पलंग लेके बोले ऐसा उड़े ना बांधे लेते और ऐसा सर पे मार के ये करके जख्म हो गए मारे, देखा लोग। तो पटेल ने जो है ना ऊपर से पत्थरे बरसा के उनको मार के हुन्नाबाद, अच्छा जयंत चौधरी आया, हाँ हुन्नाबाद आया था। वो आने के बाद में वो बड़े बड़े सब पटेल लोग को, मंत्री लोग को, ये लोग को सबको ये किया, जमा किया और हमारे सब भाई साहब का भी कुछ नाम लिया। तो जब पूरी पुलिस और वो मिलिट्री आ गई गांव में, तो जब तक तो कोई चीज़ का ये नहीं था। हमारे वालिद साहब भी एक है, बहुत से आदमी लोग जो है ना रजाकार लोगों ने अपनी बंदूकें जो है ना सब बोड़ी में डाल दिए, डट के रखे थे। एक रजाकार लोग के जो है ना 5-6 रजाकार लोग जो है ऐसा बस में बैठे तो प्लेन से बम जो है बस के अंदर ला के मारा तो पूरी बस खलास हो गई थी, टुकड़े टुकड़े हो गए थे रजाकार लोग। वही पुलिस, वो मिलिट्री तो चले गई, पुलिस जो है, पुलिस और गुंडे जो मुन्नाबाद के जो हिंदू लोग के गुंडे भेजे, वो लोग ने जुल्म करना शुरू, क्योंकि उनके पास तो मुसलमान के पास तो कुछ भी नहीं रहा। तो वो हिसाब से जुल्म करना, मारना, तोड़ना, यानी मतलब उनको बदला निकालने का, ये लूट मार करने का घरों में, ऐसा इस तरह सब जुल्म करना शुरू किया। अब जो है मुसलमानों ने क्या किए, घरे छोड़ के जंगलों में चले गए, कुछ जंगल में गए, कुछ बच गए, कुछ मारे गए, इस तरह हो गया। लोग कुमटी लोगों ने जो है ये कब्जा कर दिए थे, अभी तक भी कब्जे में है ना वो। आपका घर कुमटी का कब्जा तेरा नहीं दे रहा, क्या बोल उसका केस चल रहा था हमारा, हाँ केस चल रहा था वालिद साहब का। तो अब वो जो है ना उन लोगों ने जो है ना मौका देख के वो हमारे घर पे भी हमला करने के लिए सोचे। तो वो घर पे हमला करने के लिए सोचे तो हमारे वालिद साहब बोले कि भाई चलो भी क्या करते हैं अभी, तो अभी जाएंगे सामने, तो ये सब खड़े ले 1.5 लोग मारने के लिए। तो हमारे बाजू में एक मल्लवा बोल के रहती थी, वो बेचारी हमारे से बहुत मोहब्बत करती थी, हमको भी बच्चे लोग की मिसाल चाहती थी। वो मल्लवा ने बोली पीछे के रास्ते से आओ, उनका घर हमारे हिसाब से पड़ता था, वो घर में से निकल के तुम चले जाओ हैदराबाद। तो हमारे वालिद साहब ऐसे ही किए, वो पीछे के रास्ते से आए, आने के बाद में बोले चलो ठीक है, निकल के वो हैदराबाद आ गए हमारे वाले साहब। तो अब जो जंगलों में जो भागे थे, उसके बाद में हम लोगों ने सुने कि जंगलों के अंदर ये मंजर हो गया। आप लोग तो बोले निकल गए, हम लोग तो निकल गए, मगर हम लोग के ऊपर जुल्म ऐसा हो गया कि रातों को पानी पीने को मिलता था और दिन को बोले पत्ते खाते थे, ये आलम। और ज़रा भी नज़र में आ जावे तो वो लोग आके काट डालते, मारते थे। हाँ, हमारा तो सब कुछ गया ना, हमारा तो कुछ भी नहीं रहा, यहाँ तक कि बर्तन तक नहीं रहा हमारा। तो घर छोड़ के जब जाने के बाद में घर में जो भी था वो सब ऐसे लूटा गया ना, यहाँ तक कि जो अमन होता है वो भी तक काटे ले। నిజం చెప్పాలంటే ఆ 3 రోజులు హైదరాబాద్ స్టేట్లో ఉన్న ఒక కమ్యూనిటీ, అదే ముస్లిం కమ్యూనిటీ దారుణమైన ఊచకోతకు గురి కావడం, మహిళలపై అత్యాచారాలు జరగడం, లెక్కకు మించి వాళ్ళ ఆస్తుల్ని దోచుకోవడం అనేది చరిత్రలో ఒక మచ్చలాగా నిలిచిపోయింది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అక్కడ అంటే జమ్మూ కాశ్మీర్లో కానీ ఇక్కడ హైదరాబాద్లో కానీ ఇక్కడ ప్రజలు స్వేచ్ఛ ఎందుకు కోరుకున్నారు? ఆ ప్రజలు ఎవరు అంటే రైతాంగమే. ఇక్కడ కానీ అంటే హైదరాబాద్లో కానీ జమ్మూ కాశ్మీర్లో కానీ రైతులు తమ హక్కుల కోసం, భూమి కోసం పోరాటాలు చేసి తమ ప్రాంతాన్ని విడిపించుకోవడానికి, స్వతంత్రం తెచ్చుకోవడానికి వాళ్ళు పోరాటాలు అయితే చేశారు. కానీ ఇప్పటికీ ఆ భూమి సమస్య ఒక సమస్యగానే మిగిలిందని మనం చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ హిందువులు ఉన్నారు హైదరాబాదులో, రాజు ఏమో ముస్లిం ఉన్నాడు. ఇక్కడ జరిగిన పోరాటం భూమి కోసం జరిగిన పోరాటం. దీన్ని కొంతమంది ట్విస్ట్ చేస్తున్నారు ఈ ముస్లింలపై హిందువులు చేసిన దాడిలా. అయితే ఇక్కడ నేను ఒక క్వశ్చన్ అడుగుతా. జమ్మూ కాశ్మీర్లో హిందూ రాజు ఉన్నారు, అక్కడ ప్రజలు ముస్లింలు ఉన్నారు. షేక్ అబ్దుల్లా ఆధ్వర్యంలో అక్కడ ప్రజలు భూమి కోసం, వ్యవసాయం కోసం, రైతాంగ సమస్యలపై అబ్దుల్లా నాయకత్వంలో అక్కడ తిరుగుబాటు చెందారు. ఇప్పుడు మాట్లాడే నేతలు, కొంతమంది రాజకీయాల కోసం మాట్లాడే నేతలు దీనికి ఆన్సర్ చెప్పాలి. అంటే ఇక్కడ హిందువులు ముస్లింలపై
పోరాటం చేశారని అనుకుంటే అక్కడ ఏం జరిగింది అంటే అక్కడ ముస్లింలు హిందూ రాజుపై పోరాటం చేసినట్టు ఈ నేతలు చెప్తారా, ఒప్పుకుంటారా? దేశంలో ఉన్న 600 సంస్థానాలలో అతిపెద్ద సంస్థానం హైదరాబాద్. నవాబ్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ప్రపంచంలోనే సర్వసంపన్నులలో ఒకడిగా ఉండేవాడు. బ్రిటిష్ వారికి అత్యంత సన్నిహితంగా మెలిగేవాడు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలతో కలిపి 2,14,000 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న హైదరాబాద్ స్టేట్లో 1941 జనాభా లెక్కల ప్రకారం 1,63,00,000 మంది జనాభా ఉండేది. వీరిలో అధిక శాతం అంటే 85% హిందువులు. తెలుగు మాట్లాడేవారు 48%, మరాఠీ 26%, కన్నడ మాట్లాడేవారు 12%, కేవలం ఉర్దూ మాట్లాడేవారు 10% ఉండేవారు. హైదరాబాద్ స్టేట్కి సొంత సైన్యం, విమాన సర్వీసులు, రైల్వే, టెలికమ్యూనికేషన్, సొంత బ్యాంక్, సొంత కరెన్సీ, రేడియో, మొత్తం వ్యవస్థ ఒక దేశానికి ఉండాల్సిన వ్యవస్థ అంతా ఉండేది. నిజాం నీడలో 2,600 మంది జమీందార్లు, జాగీర్దార్లు, దేశ్ముఖులు ఉండేవారు. 10,000కు పైగా గ్రామాల్లో లక్షలాది ఎకరాల భూములు ఈ భూస్వాముల స్వాధీనంలో ఉండేవి. 1947 ఆగస్టులో దేశమంతటికి స్వాతంత్రం వచ్చింది. బ్రిటిష్ వాళ్ళు దేశం వదిలే నాటికి 45% దేశం వేర్వేరు చిన్న చిన్న రాజుల ప్రిన్స్లీ స్టేట్ కింద ఉండేది. ఈ చిన్న చిన్న సంస్థానాలన్నీ భారత్లో విలీనం చేసే బాధ్యతని అప్పటి హోమ్ మినిస్టర్ సర్దార్ వల్లభాయ్ పటేల్ తీసుకున్నారు. ఈ చిన్న చిన్న దేశాల్ని, అదే సంస్థానాల్ని భారత్లో విలీనం చేస్తే వారి ప్రాధాన్యతను బట్టి డిప్యూటీ కలెక్టర్, గవర్నర్ లాంటి పదవులు ఆఫర్ చేసింది అప్పట్లో భారత ప్రభుత్వం. అంతేకాదు జీవితాంతం రాజభరణంగా ప్రతి నెల భారీ మొత్తాన్ని వారికి చెల్లించింది. అయితే పటేల్ ఒప్పందానికి 4 సంస్థానాలు అంగీకరించలేదు. సినీ నటుడు రామ్ చరణ్ వైఫ్ ఉపాసన కామినేని వాళ్ళ తాత, అదే ఆమె తండ్రి వైపు నుంచి దొనకొండ సంస్థానాన్ని విలీనం చేసి డిప్యూటీ కలెక్టర్ పదవి పొందారు. అలాగే పెద్ద సంస్థానాల్ని విలీనం చేసిన రాజ ప్రముఖులు గవర్నర్ పదవులు పొందారు. మరోపక్క హైదరాబాద్ నిజాం, కాశ్మీర్ రాజు, జునాగఢ్ రాజు, ట్రావెన్కోర్ రాజు ఈ 4 పటేల్తో విభేదించారు. స్వతంత్రంగానే ఉండిపోవడానికి నిర్ణయించుకోవడంతో భారత ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. సరిహద్దు ప్రాంతాలైన గుజరాత్, కాశ్మీర్, జునాగఢ్, కేరళతో పెద్ద సమస్య లేదు. హైదరాబాద్ దేశం మధ్యలో ఉంది. ఎలాగైనా విలీనం చేసుకోవాల్సిందేనని భారత ప్రభుత్వం నిర్ణయించుకుంది. మరోపక్క స్వతంత్రంగా ఉండాలని నిజాం రాజు నిర్ణయించుకున్నాడు. భారత ప్రభుత్వంతో విలీనానికి ఒప్పుకొని నిజాం బ్రిటిష్ ప్రభుత్వంతో సంప్రదించాడు. హైదరాబాద్ స్టేట్ను బ్రిటిష్ కామన్వెల్త్ దేశాల్లో ఒకదానిగా పరిగణించాలని విజ్ఞప్తి చేశాడు. నిజాం ప్రతిపాదనను బ్రిటిష్ ప్రభుత్వం తోసిపుచ్చింది. మరోవైపు భారత ప్రభుత్వంలో చేరడానికి నిజాం అంగీకరించలేదు. నిజాం స్వతంత్రంగా ఉండడానికి భారత ప్రభుత్వం అంగీకరించలేదు. अरे बिट्रेल कौन किया साहब? फर्स्ट बिट्रेल स्टैंड स्टिल एग्रीमेंट थे, 1 साल के पहले ही किया. आप लोग किया बिट्रेल 1 साल के बाद डिसाइड करना है, बिफोर दैट. और 17 सितंबर इंडियन आर्मी एंटर्ड हैदराबाद बोलाराम 18 September, not 17 September. And first battalion which entered Hyderabad state, it was 3rd Levan Gurkha Rifle my regiment. This is the regiment. उसका बॉर्डर में क्लियर लिखा है, हम 18 तारीख का है. कितने लोग वो पढ़ सकते हैं? आपको वार डायरी इज नॉट विद इन द रीच ऑफ द पीपल. और 17 सितंबर क्या बोले थे साहब? फर्स्ट टाइम हुजूर निज़ाम दक्कन रेडियो स्टेशन गए. उसका पहले दक्कन रेडियो, उसमें क्या है, आई एम इन्वाइटिंग इंडियन आर्मी टू कम टू दिस टू आई द ओरिजिनल डॉक्यूमेंट्स प्लस द प्रेजेंट गवर्नमेंट जो है इट विल रिजाइन एंड देयर विल बी पीस एंड ट्रैंक्विलिटी.
and I am withdrawing ये पूरा इतना ही very important thing, I am withdrawing the case from the Security Council. इसका पहले कि हमने सिक्योरिटी काउंसिल लगाए, सिक्योरिटी काउंसिल 17 सितंबर को बैठ के सीज फायर डिक्लेयर करने के लिए बैठे थे और हमारा टाइम ओलों का टाइम 5 घंटे का फ़र्क था. दैट ग्रीनविच मीन टाइम 4.5 घंटे डिसाइड द फेट ऑफ इंडिया, पर्टिकुलर हैदराबाद. उसका पहले निज़ाम से वटनेट आई एम विथड्रॉइंग द केस. Immediately, external affairs of radio, this is that case being withdrawn. That is the more important. There is no role of people whatsoever. Curfew was imposed. Curfew was imposed. Democracy was introduced in Hyderabad by Nizam on 26 January 1950. और हमारा केस यूनाइटेड नेशंस में विथड्रॉबल तो विथड्रॉ नहीं किए वो लोग. I had later 79-30. This is the నిజం చెప్పాలంటే కఠిన వాస్తవం ఏంటంటే హైదరాబాద్పై పోలీస్ యాక్షన్ జరిగిన తర్వాత చాలామంది నవాబులు వికారుల్లా మారిపోయారు. హరేక్ మాల్ అలాగే చీట్ వాలా మౌజ్ అమ్మే దుస్థితికి దిగజారారు. ఒక్క పెన్ స్ట్రోక్తో ప్రభుత్వ ఉద్యోగులంతా రోడ్డు మీదకి వచ్చి పడ్డారు. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే తెలుగు అంటే వీళ్ళకి తెలుగు రాదు, ఇంగ్లీష్ బాగా వస్తుంది, ఉర్దూ వస్తుంది. నిజాం కాలంలో పాలన అంతా ఉర్దూలోనే జరిగేది. అయితే భారత ప్రభుత్వం ఆధ్వర్యంలోకి హైదరాబాద్ వచ్చిన తర్వాత కేవలం ఆంధ్ర నుంచి వలస వచ్చిన అధికారులు చాలా కుట్రపూరితంగా ఉద్దేశపూర్వకంగా ఒక్క పెన్ స్ట్రోక్తో ఉద్యోగులు అందరినీ రోడ్డు మీద కీడ్చారు. అలాగే ఈ ముస్లిం జమీందారులు అలాగే భూస్వాముల దగ్గర ఉన్న భూములన్నీ వాళ్ళ కౌలు చేసే రెడ్లు అలాగే రావుల ఆధ్వర్యంలో ఉండేవి. అంటే మనం ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే నిజాం అనేవాడు హైదరాబాద్లో ఉంటే దాదాపుగా 2800 మంది జమీందారులు జాగీర్దారులు దేశ్ముఖుల ఆధ్వర్యంలో ఈ భూమి అంతా ఉండేది. వాళ్ళు ఏం చేశారంటే తమ ఆస్తుల్ని కాపాడుకోవటానికి ప్రైవేట్ గుండాలని పెట్టుకున్నారు. ప్రైవేట్ గుండాలు ఎవరు? రజాకారులు. ఆ రజాకారులు ఈ భూస్వాముల భూములు కాపాడటానికి వాళ్ళ కాపలా కుక్కల్లా రజాకారులు పనిచేశారు. ఎవరికి? 2800 మంది భూస్వాములు జమీందారులు జాగీర్దారులు ఈ పెత్తనం పేదలపైన గ్రామీణ పేదలపైన పెత్తనం చేసే ఈ పెత్తందారి భూస్వాములకు రక్షణగా వాళ్ళ ఆస్తుల్ని కాపాడటానికి రజాకారులు కుక్కల్లా పనిచేస్తే వాళ్ళ గురించి ఈ చరిత్రను వక్రీకరించి రజాకార్లు అనేవాళ్ళు ముస్లింలు కాబట్టి ఈ ముస్లింలు హిందువులు అనే విభేదాలు సృష్టించడానికి ప్రయత్నం జరుగుతుంది. దీని వెనుక పెద్ద కుట్ర ఉందని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అయితే మనం రాజకీయాల కోసం చరిత్రను వక్రీకరించడానికి ప్రయత్నిస్తే చరిత్ర ఎప్పటికీ క్షమించదు. హైదరాబాద్ చరిత్రలో ఈ సెప్టెంబర్ 17 అనేది ఈ దాడి అనేది ఒక విషాదం. ఎన్నో కొంపల్ని కూల్చింది, ముస్లింలను రోడ్ల మీద గీడ్చింది, వాళ్ళ మహిళల్ని అత్యాచారాలకు గురి చేసింది. జమీందారులు అంటే భూస్వాములు చాలామంది ఇక్కడ నుంచి పారిపోయారు. ఇక్కడ మిగిలి ఉన్న వాళ్ళంతా వాళ్ళ ఆస్తులు పోగొట్టుకుని నేను చూసా ఇక్కడ కేర్ హాస్పిటల్ ఆపోజిట్లో ఉన్న చాలా బిల్డింగ్ల దగ్గర మనం చూసినట్లయితే నేను ఒక వార్త చేయడానికి వెళ్తే ఒక మహిళ దుమ్మెత్తి పోసింది. ఇక్కడ నేనంతా ఆడుకున్నాను, నా తాత ఇల్లులు ఇవన్నీ ఎవరి ఆధీనంలోకి వెళ్ళిపోయాయి. వీళ్ళంతా ఇష్టానుసారంగా అంటే పేపర్లలో ట్యాంపరింగ్ చేసి అంటే అధికారం ఉంది కదా అని ఇష్టానుసారంగా పేపర్లను వాళ్ళ ఆధీనంలోకి చేసుకొని మొత్తం ఆస్తుల్ని వాళ్ళ పేర్ల మీదకి అంటే మార్చుకొని ఒక కుట్రపూరితంగా ఈ ముస్లిం కమ్యూనిటీని రోడ్డు మీదకి ఇచ్చిన విషయం ఒక విషాదం. హైదరాబాద్ చరిత్రలో ఒక మాయని మచ్చగానే మనం చెప్పుకోవచ్చు. 1947 మే 7న కాంగ్రెస్ పార్టీకి చెందిన జయప్రకాష్ నారాయణ హైదరాబాద్లో పర్యటించారు. హైదరాబాద్ స్టేట్ భారత్లో విలీనమయ్యేటట్లు ఒత్తిడి తీసుకురావాలని ఆయన ఈ సందర్భంగా పిలిపించారు. వెంటనే నిజాం ప్రభుత్వం జయప్రకాష్ నారాయణను రాజ్య బహిష్కరణ చేసింది. దీనిపై స్పందిస్తూ కాంగ్రెస్ నేత బూర్గుల రామకృష్ణారావు నేతృత్వంలో ఓ కమిటీ ఏర్పడి జయప్రకాష్ నారాయణ బహిష్కరణ ఆదేశాలను ఖండిస్తూ ఉద్యమం చేపట్టింది.
దీనిలో భాగంగానే 1947 ఆగస్టు 7న స్వామి రామానంద తీర్థ జాయిన్ ఇండియా ఉద్యమాన్ని ప్రారంభించారు. అప్పట్లో కమ్యూనిస్టులు 2 వర్గాలుగా విడిపోయారు. ఆరుట్ల సోదరులు, అదే రామచంద్రారెడ్డి, లక్ష్మీ నరసింహారెడ్డి, వీరు నిజాం పాలన కొనసాగాలని పట్టుబట్టేవారు. మరోవైపు రావి నారాయణ రెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, మగ్దుమ్ మొయినుద్దీన్లు హైదరాబాద్ భారత్లో విలీనం కావాల్సిందేనని భావించేవారు. బాకర్ అలీ మీర్జా ఇతను అనేక మంది ముస్లింలను ఏకం చేసి హైదరాబాద్ను భారత్లో విలీనం చేయాలని ఓ విజ్ఞప్తి పత్రాన్ని నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్కు ఇచ్చారు. వెంటనే ఇతను గృహ నిర్బంధానికి గురయ్యాడు. భారత ప్రభుత్వం హైదరాబాద్ నిజాం మధ్య ఏర్పడిన ఉద్రిక్తత తొలగించడానికి అప్పటి భారత గవర్నర్ జనరల్ మౌంట్ బాటన్ మధ్యవర్తిత్వం వహించారు. తన కార్యదర్శి అలెన్ క్యాంపెల్ను హైదరాబాద్కు పంపి 2 ప్రభుత్వాల మధ్య శాంతి నెలకొల్పడానికి ప్రయత్నించాడు. మరోవైపు తనపై వ్యతిరేకత అధికమవడంతో నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖా భారతదేశంతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. దీన్ని యథాతథ ఒడంబడిక అనేవారు. దీంట్లో ముఖ్య విషయం ఏమిటంటే హైదరాబాద్ సంస్థానం సారథిగా నిజాం కొనసాగుతారని, పాలన అంతా నిజాం ఆధ్వర్యంలోనే నడుస్తుందని, అయితే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించి శాసనసభ ఏర్పాటుకు అనుమతించాలనేదే ఈ ఒప్పంద సారాంశం. ఈ పత్రం మీద భారత ప్రభుత్వం తరఫున గవర్నర్ జనరల్ లార్డ్ మౌంట్ బాటన్, హైదరాబాద్ తరఫున మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ సంతకాలు చేశారు. భారత ప్రభుత్వం హైదరాబాద్ స్టేట్ను ఓ స్వతంత్ర దేశంగా గుర్తించింది. ఉత్తర దక్షిణ భారతదేశానికి మధ్య రోడ్డు, రైల్వే రవాణాకు హైదరాబాద్ అనుమతించింది. ఆ సమయంలో మహమ్మద్ అలీ జిన్నా హైదరాబాద్లో పర్యటించి హైదరాబాద్ సంస్థానాన్ని పాకిస్తాన్లో విలీనం చేయాలని ఉస్మాన్ అలీ ఖాన్ను కోరారు. కానీ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ మాత్రం జిన్నా ప్రతిపాదనను తిరస్కరించారు. యథాతథ ఒడంబడికపై సంతకాలు జరిగిన మరుక్షణం నుంచి హైదరాబాద్ను వశపరుచుకోవాలన్న ప్రయత్నాలను భారత ప్రభుత్వం ముమ్మరం చేసింది. 1948 ఏప్రిల్ 16న నెహ్రూ ముంబైలో జరిగిన ఏఐసిసి రహస్య సమావేశంలో హైదరాబాద్ పరిణామాలను చూస్తూ ఊరుకోమని, సమయం కోసం చూస్తున్నామని చెప్పారు. ఇదే విషయాన్ని నెహ్రూ సర్దార్ పటేల్కు రాసిన ఉత్తరంలో స్పష్టంగా పేర్కొన్నారు. 1948 జూన్ 2న ఊటీలో జరిగిన బహిరంగ సభలో నెహ్రూ తన అంతరంగాన్ని మరోసారి బయటపెట్టారు. హైదరాబాద్ పరిణామాల్ని గమనిస్తున్నాం, ఇక ఆ ప్రభుత్వానికి మాతో విలీనమైపోవడం తప్ప వేరే దారి లేదని హెచ్చరించారు. అయితే అప్పటికే దేశ విభజన, ముస్లింల మీద దాడుల వల్ల బదనామై ఉన్నందున జాగ్రత్తగా వ్యవహరించాలని, శాంతి భద్రతల సమస్య కోణంలో పరిష్కరించాలని నెహ్రూ పటేల్కు పదే పదే సూచించారు. నెహ్రూ పటేల్ ఉత్తరాల పేర ప్రచురితమైన పుస్తకంలో హైదరాబాద్తో ఎలా వ్యవహరించాలో నెహ్రూ రాశారు. హైదరాబాద్ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం స్థాపించాలనే ఆశయంతో స్టేట్ కాంగ్రెస్ సత్యాగ్రహం ప్రారంభించింది. రైతు కూలీ రాజ్యం స్థాపించాలని కమ్యూనిస్టులు, సర్వస్వతంత్రుడిగా ఉండిపోవాలన్న ఉద్దేశంతో నిజాం ఎవరి ప్రయత్నాల్లో వారుండిపోయారు. హైదరాబాద్ ముట్టడికి ముందే నిజాంను ముప్పు తిప్పలు పెట్టాలని భారత ప్రభుత్వం పావులు కదిలించింది. అందులో భాగంగా ఇతర ప్రాంతాల నుంచి సరుకుల రవాణా పూర్తిగా నిలిపివేయాలని, ఎలాంటి సహకారం పొరుగు నుంచి అందకుండా చర్యలు తీసుకోవాలని సరిహద్దుల్లో ఉన్న సైన్యాన్ని భారత ప్రభుత్వం ఆదేశించింది. 1948 జూలై 19న మేజర్ జనరల్ చౌదరి సారథ్యంలో దాడుల ప్రణాళిక సిద్ధమైంది. అయితే హైదరాబాద్పై సైనిక దాడి జరగకుండా గవర్నర్ జనరల్ మౌంట్ బాటన్ అడ్డుకున్నాడు. 1948 ఆగస్టులో మౌంట్ బాటన్ భారత గవర్నర్ జనరల్ పదవి నుండి తప్పుకొని బ్రిటన్కు వెళ్ళిపోయాడు. అప్పుడు రాజగోపాలాచారి భారతదేశ గవర్నర్ జనరల్గా నియమింపబడ్డారు. తక్షణమే వల్లభాయ్ పటేల్ రాజాజీని కలిసి హైదరాబాద్ భారతదేశంలో విలీనం కావాలంటే సైనిక దాడి చేయాల్సిందేనని మొత్తం పరిస్థితులను వివరించారు. अरे उमरी बैंक रामानंद तीर्थ लूटे 25 लाख रुपए थोड़ा पैसे से गांधी भवन बने, अकाउंट भी नहीं दिए. वो कांग्रेस रजाकार उस वक्त हैदराबाद स्टेट कांग्रेस डिसएफिलिएटेड. अब एक फोटो और इमेज हमें बताइए साहब. जब निज़ाम आफ्टर police action, Jawaharlal Nehru visited Hyderabad December 1948.
There is no single congressman to receive. There is nobody. We get disaffiliated. सब चौरा हैं. और February 1949 वल्लभ भाई पटेल आए तो उस वक्त कौन? वल्लभ भाई पटेल भी कहाँ भी नहीं है, सॉरी रामानंद तीर्थ नहीं है, कोई भी नहीं है. देयर नो कांग्रेस मैन, बिकॉज डिसएफिलिएटेड. 48 पुलिस एक्शन होने के बाद 49 में सालगिरह क्यों नहीं बने? सब लोग जिंदा थे ना सब. अप टू 1972 देयर इज नो 17 सितंबर. और 17 सितंबर कब से शुरू हुआ? जब इंदिरा गांधी पॉलिटिकल पेंशन शुरू किया, उस वक्त स्टार्ट किया. कौन? कम्युनिस्ट स्टार्ट किए. अरे साहब, वर्ल्ड में कहाँ भी नहीं हुए थे. एक कम्युनिस्ट गवर्नमेंट ऑफ इंडिया से लड़ा, वो लोग पेंशन मिल रहा है. पुलिस एक्शन 48 में हुआ. अप टू 52 गवर्नमेंट ऑफ इंडिया से कौन लड़ा है? कम्युनिस्ट लड़ा है. और आप लोग वो लोगों को पेंशन दे रहे. मोर देन दैट, यही कम्युनिस्ट जब 1946 में कैबिनेट कमीशन इंडिया का है तो ये लोग मेमोरेंडम दिए ब्रिटिश को, इंडिया को 15 टुकड़ा करना. मिनिमम 15 स्टेट्स शुड बी मेड, सॉवरेन स्टेट्स. मैंने लिखा हूँ ये किताब. मैं ओरिजिनली क्यों लाया हूँ ये किताब बोले तो, nobody believes me. This no less person than K.M. Panikkar wrote. अब देखिए सब. Now, when the cabinet mission came to India to negotiate the withdrawal of British authority from India, the point of view which the communists urged was that there should be no united India, but that the country should be split into a number of states on the model of the Balkans. Argument by analogy led the communists in 1942 to a tragic error from which they were unable to recover, even in 1946 when they demanded separate constituent assemblies for 15 different states in India. अभी क्या बोलते हैं सर? ఆపరేషన్ కార్టర్ పిల్లర్ పేరుతో ఈఎన్ గోడార్డ్ వ్యూహాన్ని రచించి హైదరాబాద్పై పోలీస్ యాక్షన్ అమలు చేసే బాధ్యతను దక్షిణ కమాండెంట్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ రాజేంద్ర సింగ్ జడేజాకు అప్పగించారు. రాజేంద్ర సింగ్ జడేజా సైన్యాన్ని ప్రధానంగా 3 యూనిట్లుగా విభజించి వాటిని షోలాపూర్, బీరార్, విజయవాడ పంపాడు. ఈ సైనిక చర్యకి జేఎన్ చౌదరి నేతృత్వం వహించారు. 1948 ఆగస్టు 17 హైదరాబాద్ స్టేట్కి భారత ప్రభుత్వానికి మధ్య నెలకొన్న వివాదాన్ని పరిష్కరించాల్సిందిగా కోరుతూ నిజాం ప్రధాని లాయక్ అలీ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిని ఆశ్రయించారు. ఈ విషయాన్ని భారత్ సీరియస్గా తీసుకుంది. అంతేకాదు, హైదరాబాద్ నుంచి విదేశాలకు వెళ్లే నిజాం ప్రతినిధుల విమాన ప్రయాణానికి అనుమతి నిరాకరించింది నెహ్రూ ప్రభుత్వం. దారులు మూసుకుపోతున్న నేపథ్యంలో నిజాం అలర్ట్ అయ్యాడు. తన విదేశాంగ మంత్రి నవాబ్ జంగ్ను ఎలాగైనా ప్యారిస్కు పంపాలనుకున్నాడు. భారత ప్రభుత్వం విమాన ప్రయాణానికి అనుమతి నిరాకరించడంతో అష్ట కష్టాలు పడి నిజాం ప్రతినిధి బృందం పాకిస్తాన్ వెళ్ళి అక్కడి నుంచి విమానం ఎక్కి ప్యారిస్ చేరుకుంది. భారత సైనిక కదలికలు తెలుసుకున్న నిజాం ఒకవేళ భారత సైన్యం దాడి చేస్తే ఆ సేనలకు గట్టి జవాబు ఇవ్వాలనుకున్నాడు. అందుకోసమే అవసరమైన ఆయుధాలు కొనడానికి తన సైనిక కమాండర్ మేజర్ జనరల్ అల్ ఇద్రూస్ను లండన్కు పంపాడు. నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ మూమెంట్ను గమనిస్తున్న నెహ్రూ ప్రభుత్వం లాబింగ్ చేసి విదేశీయులు నిజాంకు ఆయుధాలు అమ్మకుండా మేనేజ్ చేయగలిగింది. అయితే నిజాం కొంతవరకు ఆయుధాలు సమకూర్చుకున్నా అవి హైదరాబాద్కు చేరకుండా అన్ని పోర్ట్లు, విమానాశ్రయాల్లోనే నిలిపివేసే విధంగా భారత్ ఆదేశాలు ఇచ్చింది. హైదరాబాద్కు ఏది చేరాలన్నా భారత నౌకాశ్రయాలు ముంబై, మద్రాస్ విమానాశ్రయాల నుంచే రావాలి. అది సాధ్యం కాలేదు. అప్పట్లో నిజాం సైనికుల సంఖ్య సుమారు 32,000. రజాకార్లను ఒక పారామిలిటరీ దళంగా నిర్మించారు. వీరే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి హైదరాబాద్ స్టేట్కు వలస వచ్చిన
ముస్లిం కాందిసీకులతో మరో దళం ఏర్పాటైంది. అపారమైన భారత సైన్యం ఆయుధ సంపత్తి ముందు తన సైన్యం నిలబడలేదని నిజాంకు స్పష్టంగా అర్థమైంది. భారత ప్రభుత్వం హైదరాబాద్పై దాడికి దిగకుండా ఆపలేకపోయాడు. సెప్టెంబర్ 10న భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఐక్యరాజ్యసమితిలో ఫిర్యాదు చేశారు. భారత్ ఒక స్వతంత్ర రాజ్యం మీద దురాక్రమణకు పూనుకుంది. ఆ దేశ ప్రధాని ప్రకటనే అందుకు నిదర్శనమని నిజాం ప్రతినిధుల బృందం ఐక్యరాజ్యసమితికి నివేదించారు. వీలైనంత తొందరగా భద్రతా మండలి దీనిని చర్చకు తీసుకోవాలని కోరడంతో సెప్టెంబర్ 15న భద్రతా మండలిలో చర్చించడానికి ఎజెండాలో చేర్చారు. అంతేకాదు ఐక్యరాజ్యసమితి హైదరాబాద్ ప్రభుత్వానికి సహకరించేందుకు సర్ వాల్టర్ మాంగ్తన్ను నియమించింది. దీన్ని గమనించిన భారత ప్రభుత్వం అదే రోజు సెప్టెంబర్ 10న మీర్ ఉస్మాన్ అలీ ఖాన్కు 3 రోజుల గడువు ఇస్తూ కేఎం మున్షీ చేత హెచ్చరించింది. అయితే ఐక్యరాజ్యసమితిపై నమ్మకం పెంచుకున్న ఉస్మాన్ అలీ ఖాన్ కేఎం మున్షీ చేసిన హెచ్చరికను పట్టించుకోలేదు. సెప్టెంబర్ 12న బ్రేకింగ్ న్యూస్ ఏమిటంటే పాకిస్తాన్లో మొహమ్మద్ అలీ జిన్నా మరణించారు. ఇదే మంచి సమయమని భారత సర్కార్ భావించింది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా హైదరాబాద్ ఆక్రమణకు నెహ్రూ ఆదేశాలు ఇచ్చారు. మేం సికింద్రాబాద్ను ఆక్రమించుకోక తప్పడం లేదని నెహ్రూ ప్రకటించారు. మరుక్షణమే అప్పటిదాకా ఒప్పందంలో భాగంగా నిజాంకు సేవలు అందిస్తూ వచ్చిన బ్రిటిష్ సైనిక అధికారులంతా రాజీనామా చేశారు. అదే రోజు సెప్టెంబర్ 12న హైదరాబాద్ ప్రతినిధులు నెహ్రూ చేసిన ప్రకటనను ఐక్యరాజ్యసమితి దృష్టికి తెచ్చారు. భారత ప్రభుత్వం 1948 సెప్టెంబర్ 13 తెల్లవారుజామున 4 గంటలకు అన్ని వైపుల నుండి ఏకకాలంలో సైనిక దాడుల్ని ప్రారంభించింది. యుద్ధ విమానాల ద్వారా దాడి చేయుటకు పూణే ఎయిర్బేస్ను ఉపయోగించారు. ఈ సైనిక చర్యకు మేజర్ జనరల్ జేఎన్ చౌదరి నాయకత్వం వహించారు. నిజాం సైన్యం 3 వారాలు ప్రతిఘటించవచ్చని అంచనా వేసుకున్నారు. హైదరాబాద్ను ఆక్రమించుకోవడానికి భారత సైన్యం పక్కడబందీ వ్యూహం రూపొందించింది. హైదరాబాద్ స్టేట్ను 2 వైపుల నుంచి ముట్టడించారు. పశ్చిమాన 299 కిలోమీటర్ల దూరంలో ఉన్న షోలాపూర్ నుంచి, తూర్పున 287 కిలోమీటర్ల దూరంలో ఉన్న విజయవాడ నుంచి ఈ ముట్టడి ప్రారంభమైంది. మేజర్ జనరల్ జేఎన్ చౌదరి షోలాపూర్ నుంచి, విజయవాడ నుంచి ఆపరేషన్ కమాండర్ మేజర్ జనరల్ ఏఏ రుద్ర, బ్రిగేడియర్ శివదత్ సింగ్ బీరాన్ నుంచి బయలుదేరారు. తొలి యుద్ధం షోలాపూర్ సికింద్రాబాద్ రహదారిపై గల నాల్దుర్గ్ వద్ద మొదలైంది. మలిదాడుల కోసం ఉత్తర దక్షిణాల్లోని 3 ప్రాంతాలను ఎంపిక చేశారు. సైన్యానికి వైమానిక దళం దన్నుగా నిలబడింది. అవసరమైతే ప్రతిఘటనను అణిచివేసేందుకు విమానాశ్రయాల్ని బాంబులతో ధ్వంసం చేయాలని ఏర్పాట్లు చేసుకున్నారు. అప్పట్లో హకీంపేట్ ప్రధాన విమానాశ్రయం, ఆ తర్వాత వరంగల్, బీదర్ విమానాశ్రయాలున్నాయి. హైదరాబాద్ నగరానికి 300 కిలోమీటర్ల దూరంలోని షోలాపూర్ నుంచి బయలుదేరిన భారత సైన్యం నాల్దుర్గ్ కోటను స్వాధీనం చేసుకుని తల్ముడి, తుల్జాపూర్ మీదుగా హైదరాబాద్ దిశగా సాగింది. భారత సైన్యం 3 దిక్కుల నుంచి హైదరాబాద్ను ముట్టడించింది. పశ్చిమ దిక్కు నుంచి ముట్టడి మీద ఎక్కువ దృష్టి పెట్టారు. సరిహద్దు లోపల 19 కిలోమీటర్ల దూరంలోని నాల్దుర్గ్ కోట దగ్గర నిజాం సైన్యం ప్రతిఘటిస్తుందేమోనని, ఆ ఇరుకుదారిలో బ్రిడ్జిని కూలగొట్టి అవరోధాలు సృష్టిస్తుందేమోనని భావించారు. కానీ ఆశ్చర్యకరంగా అక్కడెవరూ లేరు. భారత సైన్యం ఉత్సాహంతో ముందుకు సాగింది. కీలకమైన నాల్దుర్గ్ పట్టణాన్ని స్వాధీనం చేసుకుంది. ఆ తర్వాత కీలక పట్టణం తల్ముడి. అక్కడికి వెళ్ళాలంటే ఇరుకులోయకుండా 18 కిలోమీటర్ల దూరం ప్రయాణించాలి. ఆ సమయంలో ఆకస్మిక దాడులు జరిగే ప్రమాదం ఉంది. కొండలు, అడవులతో కాస్త దట్టంగా ఉండే ఆ ప్రాంతంలో నిజాం సైన్యం ప్రతిఘటిస్తారేమోనని భారత సైన్యం ముందే వైమానిక దాడులు చేసింది. కానీ చిత్రంగా అక్కడ ఎవ్వరూ లేరు. అసలు ఈ మాత్రం దాడి కోసం ఇన్ని ఏర్పాట్లు, ఇంత సన్నద్ధత అవసరమా అని సైన్యం విస్తుబోయింది. నిజాం సేనలకు ఎల్ ఇద్రూస్ నాయకత్వం వహించారు. మొదటగా నిజాం సైన్యం భారతీయ 7వ బ్రిగేడ్ను ఎదుర్కొంది. తుల్జాపూర్లో భారత సైన్యాన్ని 200 మంది రజాకార్లు అడ్డుకోవడానికి ప్రయత్నించి భారత సైనికులు జరిపిన కాల్పుల్లో పిట్టల్లా రాలిపోయారు. ఇక భారత సైన్యం అడ్డు లేకుండా ముందుకు సాగింది. హోస్పేట నుంచి బయలుదేరిన భారత సైన్యం కీలక ప్రాంతాలను స్వాధీనం చేసుకుంది. కళ్యాణి, బీదర్ రోడ్డు మీద భారత సైన్యం ట్యాంకుల కదలికలు ప్రారంభమైనట్లు ప్రధాని లాయక్ అలీకి వర్తమానం అందింది. వెంటనే కళ్ళద్దాలు సరిచేసుకుని మ్యాప్లో చూశాడు.
మ్యాప్లో ఆ రోడ్డు ఎక్కడా కనబడలేదు. చిత్రంగా ఉందే అనుకుంటూ ఇంజనీర్కు ఫోన్ చేసి ఆ 2 పట్టణాల మధ్య రోడ్డు ఉందా అని అడిగాడు. కొత్తగా వేసిన బ్రహ్మాండమైన రోడ్డు ఉందని అటువైపు నుంచి బదులొచ్చింది. తమ ఆర్మీ మ్యాపులు ఎంత గొప్పగా ఉన్నాయో అని గుండెలు బాదుకున్నాడు. జనరల్ ఎల్ ఇద్రూస్ పద్ధతి ప్రకారం సైనిక కంట్రోల్ రూమ్ తెరిచాడు. ఎంత పద్ధతిగా అంటే రాత్రి నిద్ర కోసం మంచాలు సిద్ధం చేసుకున్నాడు. ఈ ఏర్పాట్లన్నీ చూసిన ప్రధాని లాయక్ అలీకి మతిపోయింది. తన సైన్యం మీద నమ్మకం పోవడంతో ఓ దశలో ఎల్ ఇద్రూస్ను మార్చాలని ఆలోచించాడు. కానీ అప్పటికే పరిస్థితి చేయి దాటిపోయింది. అంతటా నిర్వేదం ఆవరించింది. సరిగ్గా అదే సమయంలో హాసిం రజ్వీ లోపలికి వచ్చాడు. ఆ సమయంలోనే ప్రధాని కంటికి సైన్యాధికారి కంటే రజ్వీనే మెరుగ్గా కనిపించాడు. ప్రతిఘటించేందుకు మీ వాళ్లను పంపుతారా అని రజ్వీని అడిగాడు. ఎందుకు వెళ్ళాం, కానీ మా వాళ్లకు ఆయుధాలు కావాలన్నాడు రజ్వీ. 3 గంటల్లో 4 రజాకార్ బెటాలియన్లు సిద్ధం చేశాడు. అందరి చేతుల్లోనూ నాటు ఈటెలు. ఉన్న కొద్దిపాటి జీపుల్లో సైనికాధికారులు బయలుదేరారు. సైన్యం బస్సులెక్కింది. 2వ రోజు, అదే సెప్టెంబర్ 14, రాసూర్ పట్టణానికి 48 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉమ్మార్గ్ వద్ద ఇరు సైన్యాలు తలపడ్డాయి. ఉమ్మార్గ్ నుంచి 48 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాసూర్కు సైన్యం కదిలింది. దారి పొడవునా నిజాం సేనలు భారత సైన్యాన్ని అడ్డగించాయి. కాలం చెల్లిన యుద్ధ విధానాలు, పనికిరాని ఆయుధాలతో రజాకార్లు, నిజాం సైన్యం భారత సైన్యం ఎదుట నిలవలేకపోయాయి. మధ్యాహ్నానికే రాసూర్ పట్టణాన్ని భారత సైన్యం స్వాధీనం చేసుకుంది. మరోవైపు ఉస్మానాబాద్ వద్ద రజాకార్లు భారత సైన్యంతో తలపడ్డారు. ఇరు సైన్యాలు హోరాహోరీగా తలపడ్డాయి. భారీ పోరాటం జరిగింది. వందలాది మంది రజాకార్లు మరణించారు. ఇదే సమయంలో మేజర్ జనరల్ బారార్ ఔరంగాబాద్ను ముట్టడించారు. 6 దళాల సైన్యంతో వచ్చిన బారార్కు ఔరంగాబాద్ దాసోహం అంది. జాల్నా పట్టణం వద్ద యుద్ధ శకటాలతో వస్తున్న భారత సైన్యాన్ని అడ్డుకునేందుకు నిజాం సేనలు విఫలయత్నం చేసి తోకముడిచాయి. 3వ రోజు 15వ తేదీ జాల్నా నుంచి ఉదయాన్నే బయలుదేరిన సైన్యం లాతూర్ చేరుకుంది. అక్కడి నుంచి మోమినాబాద్కు చేరుతుండగా గోల్కొండ లాన్సర్ల నుంచి ప్రతిఘటన ఎదురైంది. భారత సైన్యం నిజాం సేనల్ని చిత్తుగా ఓడించింది. తూర్పు దిశలో ఎటువంటి ప్రతిఘటన లేకపోవడంతో భారత సైన్యం సూర్యాపేట చేరుకుంది. మేజర్ ధనరాజులు నాయుడు ఆధ్వర్యంలో సైన్యం ముందుకు సాగుతుండగా 20 ఏళ్ల లోపు యువకులు నినాదాలు చేసుకుంటూ సాయుధ శకటాలపై దాడికి సాహసించి భారత సైనిక తూటాలకు నేలకూలారు. మూసీ నదిపై ఉన్న వంతెనను నిజాం సైన్యం పేల్చివేయడంతో దాన్ని మరమ్మత్తు చేసుకుని ముందుకొచ్చిన భారత సైన్యం చేతిలో నార్కట్పల్లి వద్ద నిజాం సైన్యం శవాల గుట్టగా మారింది. 4వ రోజు సెప్టెంబర్ 16వ తేదీ కల్లా నిజాం ఓటమి సుస్పష్టమైపోయింది. లెఫ్టినెంట్ కల్నల్ రామ్ సింగ్ నేతృత్వంలో భారత సైన్యం జహీరాబాద్ వైపు వచ్చింది. అయితే అక్కడ రజాకార్లు ఆకస్మిక దాడులకు పాల్పడ్డారు. ముందుకు సాగుతున్న సైన్యంపై రజాకార్లు మాటు వేసి కాల్పులు జరిపారు. దొంగ దెబ్బ తీయడానికి రజాకార్లు చేసిన ప్రయత్నాల్ని భారత సైనికులు అధునాతన 75mm తుపాకులతో రజాకార్లను మట్టి కనిపించారు. ఔరంగాబాద్ భారత వశమైందంటూ ఆకాశవాణి ఔరంగాబాద్ చేసిన ప్రకటన దక్కన్ రేడియోలో కలవరం రేపింది. స్టేషన్ డైరెక్టర్ జఫరుల్ హసన్ మెల్లిగా స్టేషన్ నుంచి బయటకు వచ్చారు. డైరెక్టర్ జనరల్ దీన్యార్ జంగ్ రేడియో స్టేషన్ డైరెక్టర్ జఫరుల్ హసన్ను పిలిచి మీ ప్రకటనలు ప్రసంగాల్ని ఆపేసి విరామ సంగీతం వేయండి ఆదేశించారు. భారత సైన్యం హైదరాబాద్ స్టేట్ మీద శత్రుదేశం కంటే భయంకరంగా దాడి చేసింది. స్థానికులు కూడా రెచ్చిపోయారు. వేలాది మంది మహిళల్ని బలాత్కరించి చంపివేశారు. ముస్లింలని లక్ష్యంగా చేసుకుని దారి పొడుగునా కనిపించిన వారినల్లా కాల్చిపడేశారు. ఏ పాపం మెరుగుని ముస్లింలను ఆడ మగ పిల్లలు ముస్లిం వాళ్ళని కూడా చూడకుండా హతమార్చారు. చెట్టుకొకరు పుట్టుకొకరయ్యారు. నరకాన్ని అనుభవించారు. బావుల్లోకి దూకి మహిళలు తమ మానాల్ని కాపాడుకుని ఆత్మత్యాగం చేశారు. గ్రామాల్లో అక్రమంగా హతులైన ముస్లింల సంఖ్య లక్షల్లో ఉంటుందనే వార్తలు వెలువడ్డాయి. స్థానికులు కొంతమంది ముస్లింలను లక్ష్యంగా చేసుకుని ఉన్మాదులుగా రెచ్చిపోయారు. మరాత్వాడా ప్రాంతపు గ్రామాల్లో యథేచ్ఛగా హింసాకాండకు పాల్పడ్డారు. కోహీర్ కందికుర్తిలో పెద్ద సంఖ్యలో నరహారం జరిగింది. ఈ ప్రాంతాల్లో ఉన్న శ్మశాన వాటికల్ని చూస్తే ఈ సత్యం బోధపడుతుంది. చిన్న చిన్న గ్రామాలైన శ్మశాన వాటిక మాత్రం 100 ఎకరాల్లో విస్తరించి ఉంది. 100ల సంఖ్యలో జనం ఉంటే 1000 సంఖ్యలో సమాధులున్నాయి.
ఈ సమాధులన్నీ పోలీస్ యాక్షన్లో ప్రాణాలు కోల్పోయిన వారివేనని స్థానికులు చెప్తున్నారు. ఔరంగాబాద్ నుంచి హైదరాబాద్ వచ్చే మార్గ మధ్యలో ఊచకోతలు జరిగాయి. ముస్లిం మహిళల్ని బలత్కరించి చంపారు. తమ మానాల్ని కాపాడుకోవడం కోసం ముస్లిం మహిళలు బావుల్లోకి దూకి ఆత్మహత్య చేసుకున్నారంటూ స్థానికులు కథలుగా చెప్పుకుని ఆ గాయాల్ని ఇప్పటికీ మర్చిపోలేదు. వేలాది మంది ముస్లింలు హతులయ్యారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఉన్న ఆస్తుల్ని విడిచిపెట్టి వేలాది మంది ఇతర ప్రాంతాలకు పారిపోయారు. అనేక మంది హైదరాబాద్ నగరానికి తల్లి రావడంతో యథార్థాలు నెమ్మదిగా బయటపడ్డాయి. హైదరాబాద్ స్టేట్లో తమ ప్రతినిధి అయిన కేఎం మున్షీని కంటోన్మెంట్ నుంచి ప్రధాని నివాసం షామంజిల్, ఇప్పటి రాజ్భవన్ పక్కనే ఉన్న లేక్ వ్యూ అతిథి గృహానికి తరలించి భారత సైన్యం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. మున్షీ అప్పటికే కీలకమైన రికార్డులన్నింటినీ రక్షణ శాఖకు తరలించారు. సెప్టెంబర్ 17 ఉదయం 5 గంటల ప్రాంతంలో భారత సైన్యం బీదర్ను స్వాధీనం చేసుకుంది. మరోవైపు హైదరాబాద్కు 60 కిలోమీటర్ల దూరంలోని చిట్యాల కూడా స్వాధీనమైంది. డకోటా విమానంలో దిగిన సైనికాధికారి జనరల్ చౌదరికి రెపరెపలాడుతున్న భారత్ పతాకాలు స్వాగతం పలికాయి. ప్రజలు గుంపులుగా చేరి ఆయన్ను పలకరించారు. సైన్యం హైదరాబాద్ నడిబొడ్డులోకి ప్రవేశించింది. మొదటి 2 రోజులు నిజాం సైన్యం నుంచి ప్రతిఘటన ఎదురైనా ఆ తర్వాత ఏమీ చేయలేకపోయింది. భారత సైన్యం సికింద్రాబాద్లోని పోలో గ్రౌండ్స్ను తమ ఆధీనంలోకి తీసుకుంది. మొత్తం 108 గంటల్లో హైదరాబాద్ స్టేట్ను పటేల్ భారత్లో అంతర్భాగం చేశారు. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో నిజాం వ్యక్తిగతంగా మున్షీకి 4 గంటలకు రమ్మని ఆహ్వానం పంపారు. సాయంత్రం మున్షీ కింగ్కోటికి వెళ్లారు. ప్రధాని లాయక్ అలీ రాజీనామా లేఖను మున్షీ చేతికిచ్చారు. నిజాం సేనాని జనరల్ ఎల్ ఇద్రూస్ భారత ప్రభుత్వానికి లొంగిపోతున్నట్లు భారత సైనిక చర్యకు నేతృత్వం వహించిన మేజర్ జనరల్ చౌదరికి లేఖను అందించారు. ఇదంతా కేఎం మున్షీ సమక్షంలోనే జరిగింది. సాయంత్రం 5 గంటల సమయంలో సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్లో నిజాం సేనల లొంగుబాటు లాంఛనంగా ముగిసింది. భారత సైన్యానికి నేతృత్వం వహించిన జనరల్ చౌదరి, నిజాం సైన్యాధ్యక్షుడు జనరల్ ఎల్ ఇద్రూస్ ఒకరి ఎదురుగా మరొకరు నిల్చున్నారు. మీ సైన్యాన్ని లొంగ తీసుకోవాల్సిందిగా దక్షిణాది సైన్యాధ్యక్షుడు రాజేందర్ సింగ్ నన్ను కోరారు అని చౌదరి అనగా, మా సైన్యాన్ని మీ ఆధీనంలో చేస్తున్నానని ఇద్రూస్ అన్నారు. ఆ వెంటనే జనరల్ చౌదరి చిరునవ్వు నవ్వుతూ ఇద్రూస్తో షేక్ హ్యాండ్ ఇచ్చారు. అలా లొంగుబాటు లాంఛనంగా ముగిసింది. హైదరాబాద్ నగరంలో అల్లర్లు చెలరేగకుండా ఇద్రూస్కు జాగ్రత్తలు తీసుకోమని చెప్పండి, అలాగే పోలీస్ చర్యను స్వాగతిస్తూ రేడియో ప్రకటన చేయండి అంటూ మున్షీ నిజాంను ఈ సందర్భంగా కోరారు. మొదటిసారి నిజాం రేడియో స్టేషన్లో అడుగుపెట్టారు. ఎటువంటి హంగు ఆర్భాటం లేదు. కనీసం నిజాం నవాబ్ ఇంగ్లీష్ ప్రకటనను ఉర్దూలోకి అనువదించిన వారు లేరు. నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ రేడియోలో ఉపన్యాసం చేస్తూ హైదరాబాద్ భారతదేశంలో అంతర్భాగమైందని, ప్రజలెవరూ భారత సైన్యానికి వ్యతిరేకంగా పోరాటం చేయవద్దని ప్రకటించారు. నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ రేడియో ప్రకటనతో హైదరాబాద్ భారత యూనియన్లో భాగమైంది. Hyderabad was not merged with Indian Union on 17 September. फर्स्ट एविडेंस में है, आरटी एक्ट में है, और ऑपरेशन पोलो गवर्नमेंट ऑफ इंडिया लिखे, मैं नहीं लिखा हूँ. ऑफिशियल हिस्ट्री प्लीज. इसमें आप देख लीजिए पेज नंबर 110, इधर मिनिस्टर ऑफ डिफेंस लिखा है, गवर्नमेंट ऑफ इंडिया मिनिस्टर ऑफ डिफेंस लिखा है. Very clearly said, the accession of Hyderabad state to the Indian Union took place several months later. ये मैं नहीं लिखा हूँ, हमारा हैदराबाद मुसलमान से नहीं लिखे, आपका गवर्नमेंट ऑफ इंडिया लिखे, मिनिस्ट्री ऑफ डिफेंस लिखे. ये सुप्रीम कोर्ट का जजमेंट है. Hyderabad was a different territory before 26 January 1950. Supreme Court judgment.
देन फिर भी आप 70 हैदराबाद 17 सितंबर इंडिया में मर्ज हुआ, विलीन हुआ बोले तो कैसा कंटेम्प्ट ऑफ कोर्ट। अगेंस्ट दिस कंटेम्प्ट ऑफ कोर्ट। और सब मैं केस भी डाला हूँ, अभी एडमिट हुआ 96 और गवर्नमेंट जवाब ही नहीं देते 14%। दिस इज द केस हाई कोर्ट में रहेगा टू गिव डायरेक्शन टू द गवर्नमेंट ऑफ नो एडवोकेट 14% मैं दैट्स वाई एक सवाल का मैं आंसर किया हूँ, इट इज़ नॉट मैरिज ऑन 26 एंड दैट टू ऑन 26 जनवरी इट इज निज़ाम who introduced, who inaugurated Indian Constitution. Recently, लंदन हाई कोर्ट जजमेंट दी है निज़ाम का पैसे के बारे में। Very clearly said what Hyderabad was what 69 पेज में इट इज ये देखिए सर लंदन हाई कोर्ट का जजमेंट। सेपरेट कंट्री बोलते क्या बोलते सर लेटेस्ट जजमेंट। It is admitted and avowed that pursuant to the 1947 Act, there was partition of former British India to create the Dominion of India and the Dominion of Pakistan. It is further admitted that the territory of Hyderabad was not within either dominion and that the same was true of other Indian princely states. It is further admitted that Hyderabad did not initially accede to India. अभी क्या बोलना था? ये जजमेंट कब है साहब? एज लेटर 2 अक्टूबर 2019 लेटेस्ट। तो पैसे के बारे में जब मैं नवाज ना लंदन में ना इसका जजमेंट वहाँ से मंगाया साहब काफ़ी। ये दूसरा कोई ये सर दैट मीन्स वन क्वेश्चन इट इज नॉट मिस्ड। और दूसरा सर लिबरेशन फर्स्ट तो लिबरेशन कहाँ होता है साहब? निज़ाम फॉरनर ब्रिटिश हैदराबाद से इंडिया से निकल गए उस वक्त इंडिया वाज लिबरेटेड फ्रॉम द ब्रिटिश रूल ब्रिटिश योक but not Hyderabad. He is a foreigner. Nizam was not a foreigner. Born here, brought up here. And that too, sir, more than 500 years, 600 years they were here. How can you say that foreigner? Because mazhab alag hai. That's all. Why don't you say same thing to Kashmir Maharaja? Why only here? What they Vimochanu? What विमोचन? अरे क्या होता पुलिस ऐसा पुलिस एक्शन नाम आर्मी को भेजने के बाद 5 कॉलम्स आर्मी फाइटर प्लेन्स भेजने के बाद भी अब पुलिस एक्शन बोलते। आर्मी वॉज नॉट सेंट अगेंस्ट निज़ाम फॉर काइंड इंफॉर्मेशन अगेंस्ट कम्युनिस्ट अगेंस्ट रजाकार्स। होम गार्ड्स को और सेंट्रल पुलिस को ऐसा दाढ़ी गिड़ी बना के हैदराबाद को अंदर भेज के गड़बड़ करा के ये गड़बड़ रजाकार कर रहा है। वो लोगों को वजह चाहिए
वो वजह से लेकर वाट ने हैदराबाद को ऑक्युपाई कर लिया। एंड दे टू टेक पेपर रिपोर्टर्स नुमाइंदा को, ये देखो भाई हैदराबाद में जुल्म हो रहा है, रजाकार एट्रॉसिटीज कर रहे हैं ये बोलते। बट कौन है रजाकार? पुलिस रजाकार। अभी ये किताब है साहब, दिस इज द किताब। काइंडली रीड साहब। This is an extract from the book Policing Best Times, Worst Times by edited by V.N. Narayanan and Jyoti Sabharwal. India at 50, Bliss of Hope and Burden of Reality. After 50 years of independence, they wrote this book. This one. And this is an extract from on page 183 of this book, Policing Best Times, Worst Times by Mr. Rustomji. Now, 6 transfers in a year and a half when the British officers left to plug every hole in law and order, and I finally landed up in Akola district as Superintendent of Police on the border of Hyderabad state, where the Nizam seemed to be fortifying the state to declare independence. My task was to collect intelligence and to organize raids by specially armed and enlisted home guards. We raided the state to establish a border belt free of Razakars. In the dead of night, our men went up to a distance of 10 miles. They spread panic and caused reprisals which were highlighted by the press as Razakar atrocities. पुलिस वाले खुद लिख रहे हैं साहब। अब क्या बोलते थे? अभी रजाकार तो कौन सा रजाकार? 48 पुलिस एक्शन होने के बाद 49 में सालगिरह क्यों नहीं बनाए? सब लोग जिंदा थे ना साहब। अप टू 1972 देयर इज नो 17 सितंबर। और 17 सितंबर कब से शुरू हुआ? जब इंदिरा गांधी पॉलिटिकल पेंशन शुरू किया, उस वक्त स्टार्ट किया। कौन? कम्युनिस्ट स्टार्ट किए। अरे साहब, वर्ल्ड में कहाँ भी नहीं हुए थे। एक कम्युनिस्ट गवर्नमेंट ऑफ इंडिया से लड़ा, वो लोग पेंशन मिल रहा है। पुलिस एक्शन 48 में हुआ। अप टू 52 गवर्नमेंट ऑफ इंडिया से कौन लड़ा है? कम्युनिस्ट लड़ा है। और आप लोग वो लोगों को पेंशन दे रहे। मोर देन दैट, द एग्जैक्ट डेट ऑफ हैदराबाद मिक्सिंग विथ व्हाट है merging with Indian integration. They clearly, this is a postal history, very clearly said. And remember, page number 115 कौन सा बोलते हैं? ये किताब ऑपरेशन पोल में है, वही है बोलते। क्लियरली this is very important. The same, you see that this is the answer given by Ministry of Home Affairs. This is one. Or 17th September, Indian Army entered Hyderabad, Bolaram, 18th September, not 17th September. And first battalion which entered Hyderabad state, it was 3rd 11th Gurkha Rifle Regiment. This is the regiment. उसका बॉर्डर में क्लियर लिखा है, हम 18 तारीख का है। कितने लोग वो पढ़ सकते हैं? ऑफकोर्स वार डायरी इज नॉट विद इन द रीच ऑफ द पीपल। और 17 सितंबर क्या बोले थे साहब? फर्स्ट टाइम हुजूर निज़ाम दक्कन रेडियो स्टेशन गए। उसका पहले दक्कन रेडियो, उसमें क्या है? आई एम इन्वाइटिंग इंडियन आर्मी टू come to this to I have the original documents plus the present government जो है it will resign and there will be peace and tranquility and I am withdrawing ये पूरा इतना ही very important thing, I am withdrawing the case from the Security Council
क्या बोले सर हमारा बदनी से बिकना है और हमारा हैदराबाद लोग आई एम सॉरी अभी भी नहीं सीखे सर लेजी। इसका पहले क्यों नहीं सिक्योरिटी काउंसिल में गए? सिक्योरिटी काउंसिल 17 सितंबर को बैठ के सीज फायर डिक्लेयर करने के लिए बैठे थे और हमारा टाइम ओलों का टाइम 5 घंटे का फर्क थे। दैट ग्रीनविच मीन टाइम 4.5 घंटे डिसाइड द फेट ऑफ इंडिया पर्टिकुलर हैदराबाद। उसका पहले निज़ाम से व्हाट आई एम विथड्रॉइंग द केस immediately external affairs of radio this is that case being withdrawn. That is the more important. So मैं भी लाया हूँ सिक्योरिटी काउंसिल का that exactly happened, nothing more than that. ये लोग जो बोलते हैं अरे कितने लोग ये लोग I brought the security council document also वहाँ से सिक्योरिटी काउंसिल से लेके आए। That is one. Nothing happened. That is only in the 18th. Then what is it? And there is no role of people whatsoever. Curfew was imposed. Curfew was imposed. Every day in the morning. अभी क्या हुआ था? अभी लोग डेमोक्रेसी बोले। पुलिस एक्शन के बाद कौन है सर? मिलिट्री गवर्नर है। मिलिट्री गवर्नर डेमोक्रेसी है क्या? निज़ाम ख़त्म हुआ और मिलिट्री गवर्नर व्हाट इंडिपेंडेंस है बोलते हो? इंडिपेंडेंस मिलिट्री गवर्नर और मिलिट्री रोल इज द डेमोक्रेसी? आई एम आस्किंग दिस क्वेश्चन। वेयर इज द डेमोक्रेसी? डेमोक्रेसी वाज इंट्रोड्यूस्ड इन हैदराबाद बाय निज़ाम on 26 January 1950. Before that, the military rule, de jure de facto. Then after that, he became Raj Pramukh. और हमारा केस यूनाइटेड नेशंस में विथड्रॉ बोलते वो विथड्रॉ नहीं किए वो लोग। आयर लेटर 79 तक के दिस इज और साहब वेरी इंटरेस्टिंग थिंग आप लोग क्या बोल रहे हैं? निज़ाम का हुकूमत ख़त्म हुए डेमोक्रेसी है बोल के बोलेंगे सर। अक्टूबर 1948 निज़ाम साहब का फरमान। क्या है सर फरमान? अरे साहब गवर्नमेंट ऑफ इंडिया निज़ाम से रिक्वेस्ट किया है हैदराबाद स्टेट अच्छा है, मैं भी सेफ हूँ, तो में आप स्टेटमेंट यूनाइटेड नेशंस को वर्ल्ड के बोले बिकॉज देयर इज द इंटरनेशनल अप्रोब्रियम अगेंस्ट गवर्नमेंट ऑफ इंडिया। कई लोग देखे क्या ये डॉक्यूमेंट्स? हर केस में है। This side also. फिर देख लेते हैं। हाँ हैदराबाद के थे सिक्योरिटी काउंसिल वहाँ से मांगा है। सिक्योरिटी काउंसिल डॉक्यूमेंट
आप चैलेंज कर सकते हैं ये डॉक्यूमेंट को।